మనకి ఈ సెషన్ లో ఇంకా 5 మినిట్స్ ఉంది. ఓకే. లాస్ట్ సెషన్ లో మనము గురుమూర్తి, గుణనిధి, గోమాత, గుహజన్మభూ ఈ నాలుగు బాగా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. అందులో గుణనిధి అంటే గుణాలు ఉన్నది. గురువు గుణాలు ఉన్నాయి. గురువుకి గుణాలు ఎటువంటి గుణాలు ఉండాలట? సుముఖ, ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. స్వచ్ఛ, నిష్కపటంగా ఉండాలి. సులభ, ఎప్పుడు అప్రోచబుల్ గా ఉండాలి. అన్ని రకాల విషయాలు అర్థం చేసుకొని ఉండాలి. అసంశయ, తాను తను చెప్పే విషయంలో అతనికే డౌట్ ఉండకూడదు. సంశయిచ్చిన్, ఎటువంటి సందేహం వచ్చినా పోగొట్టేవాళ్ళలాగా ఉండాలి. నిరపేక్ష, దేనికి అపేక్షించకుండా ఉండాలి. అంటే ఎలా ఉండాలి అంటే, గురువు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ ఈ 1, 2, 3, 4, 5, 6, 7 క్వాలిటీస్ ఎవరికైతే ఉందో అతనికి ఖచ్చితంగా గురువుగా మనం నమ్మేసేయచ్చు. ఏం చెప్పినా ఒప్పుకుంటాడు అతను. మనం ఏం చెప్పినా ఒప్పుకుంటాడు, ఎస్ అంటాడు. ఎస్ అని తర్వాత అలా కాదమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది. ఏది చెప్పినా నో, నువ్వు తప్పు, నువ్వు మంచి కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుదారిలో వేస్తున్నావు అని తిట్టేవాడు కరెక్ట్ కాదు. అంటే ఎందుకు తిట్టకూడదు, ఎందుకు అంటే ఆ, ప్రతి ఒక్కళ్ళలో ఒక చెయ్యాలి అనే ఒక ఆ, ఆకాంక్ష ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని. టక్కని ఏదో ఒకటి చేద్దామని పూనుకుంటారు. పూనుకున్న వాళ్ళకి మనం ఆపకూడదు. చెయ్యమ్మా, కానీ అలా కాకుండా ఇలా చెయ్యి, ఇలా కాకుండా అలా చెయ్యి, కొంచెం మెల్లగా చెయ్యి, కొంచెం స్పీడ్గా చెయ్యి, కొంచెం ఆరోగ్యంగా చూసుకో, నీ హెల్త్ చూసుకో, ఫ్యామిలీని చూసుకో, ఇలా మనం చెప్పాలి. చేసేయి, తోసేయి, నేను వెనకాల నేనున్నాను, ఎంతైనా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళు మనకొద్దు. ఏది చేసినా మనము కాంక్రీట్ గా, మనకి మామూలు గురువుల యొక్క సమూహం కాదు మనది. మాస్టర్ శ్రీరామకృష్ణ గారి సమూహము. శ్రీరామకృష్ణ గారి శిష్య సమూహం ఎలా ఉండాలి అంటే, రాబోయే తరానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. రాబోయే తరానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు చేసే ఏ కార్యక్రమంకైనా, ఎటువంటి పూజ అయినా, ఎటువంటి సాధన అయినా అందరికీ పంపించావమ్మా ఉపయోగపడేది. మీరు తెలుగు కత్తదు చాట్ పూట్ అక్కడ దగ్గర అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఆ, మంచి మంచి అప్రోచబుల్ గా ఉండాలి. సంకల్పం ఉండాలి. మొన్న సంకల్పం ఎందుకు అని అడుగుతున్నారు ఎవరో కొంతమంది. సంకల్పం లేకుండా ఏం చేసినా నిష్ఫలమే. ఎందుకు అంటే, మనము మహా అయితే ఒకసారి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి, ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, ఒక వినాయకుడి టెంపుల్కి వెళ్ళి, ఒక గురువారమో శుక్రవారమో శనివారం వెళ్ళి కాస్త పూజ చేసి, అమ్మ నమస్కారం అమ్మ, నువ్వు నా ఫ్యామిలీని చల్లగా చూసుకో, నేను అందరినీ చల్లగా చూసుకుంటా అని చెప్పి, బీద వాళ్ళకి కానీ, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కానీ ఏదో అన్నదానమో, లేకపోతే ఆ, డబ్బు దానమో, లేకపోతే పుస్తకాలు కొనిపెట్టడమో, ఒక స్టూడెంట్కి చదువుకి ఇవ్వటమో, లేదా ఒక గోవుకి చూసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే ఎవరిని అడుక్కోకర్లా, ఆటోమేటిక్గా మన పనులు జరిగిపోతుంటాయి. కానీ సంకల్పం అనేది ఎందుకు అంటే, మనము మామూలు వ్యక్తులం కాదు. వీఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్. వి ఆల్వేస్ షుడ్ లివ్ ఫర్ అదర్స్. మరి వి ఆల్వేస్ షుడ్ లివ్ ఫర్ అదర్స్ అంటే, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదులుకొని పనులు చేసుకుంటూ పోవాలా? చేసుకోవచ్చు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం వదలకూడదు. సంఘ సేవ చెయ్యాలి. ఆ మంచి కార్యక్రమాల్లో మన అంశదానం ఉండాలి, మన ప్రతిభాదానం ఉండాలి. సంకల్పము ఖచ్చితంగా ఉండాలి. మనం చేస్తున్న ఈ సాధనలు, పౌర్ణమి మెడిటేషన్ అనుకోండి, నక్షత్ర మెడిటేషన్ అనుకోండి, లేదు శుక్రవారం సాధనలు అనుకోండి, ఇది చాలా చాలా ఎక్కువ. మన రాబోయే కొన్ని వందల జన్మలు ఇప్పుడు మన కోసమే మనం చేసుకుంటే, మనం చేస్తున్న ఈ సాధన కొన్ని వందల జన్మలకు సరిపడేట్టుగా ఆ, ఉంటుంది. కానీ మనము ఇతరుల కోసం చేయాలి. భూమి మీద 750 కోట్ల మంది ఉన్నారు. అందులో సుమారు
ఒక 10 crores మందికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ అలా బ్యాలెన్స్డ్ అనమాట. ఉంటుంది, లేదు, కావచ్చు, ఉన్నాడు, లేడు, అట్లా. ఈ 10 crores ని కనీసము 600 crores గా చెయ్యాలి. 600 crores గా చేస్తే అప్పుడు మనకి భగవంతుడి మీద అందరికీ విశ్వాసం ఉంది. దేర్ ఈజ్ ఏ అండర్లయింగ్ ఫోర్స్, ప్రాణిక్ ఫోర్స్ విచ్ ఈస్ రన్నింగ్ ది ఎంటైర్ యూనివర్స్ అనే విషయం కనుక అర్థమైతే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇతర ఇతర ప్లానెట్స్ మీదకి వెళ్ళాలి, ఆస్ట్రల్ ఆస్ట్రల్ వరల్డ్ తెలుసుకోవాలి, కాజల్ వరల్డ్ తెలుసుకోవాలి, సూక్ష్మ లోకాలకు వెళ్ళాలి, కారణ శరీరంగా తెలుసుకోవాలి, దేవతల్ని సశరీరంగా సో మనకి చాలా పనులు ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా సంకల్పము ద్వారా రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్య రహిత అందరికీ సుఖము, శాంతి, సమృద్ధి ఉండాలి. ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి ఇళ్ళు లేవు. కొన్ని కోట్ల మందికి తల్లిదండ్రి అంటే ఎవరో తెలియదు, అనాథలు. కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకి వినపడే బధిరులు ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు. వారి వారి కర్మలను అనుసరించి వారు ఆ జన్మలు తీసుకుంటున్నారు అని చెప్పారు. మరి వాళ్ళకి మనం చేయూతను ఇవ్వాలి అంటే ఈ ఆలోచనలలో ఉన్న క్రాంతిని మార్చాలి, ఆలోచనలో ఉండే పొల్యూషన్ ని మార్చాలి, నాయిస్ పొల్యూషన్ మార్చాలి, వాతావరణ కాలుష్య నివారణ జరగాలి. జరగాలి అంటే గాయత్రి యజ్ఞం చేయాలి. ప్రతి సాధన ఒక యజ్ఞం లాగా చేయాలి. ఒక యజ్ఞంలో ఏముంటుంది? ముందు ప్రేయర్ ఉంటుంది, మన శారీరక శుద్ధి ఉంటుంది, ఆ తర్వాత సంకల్పం ఉంటుంది, దీక్ష ఉంటుంది, ఆ తర్వాత ఆహుతులు ఉంటాయి, ఆ తర్వాత క్షమా ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత శుభకామన ఉంటుంది. ఇది యజ్ఞం అంటే. మనం సాధన చేసేటప్పుడు కూడా శుక్రవారాలు సాధన చేసినా, సోమవారాలు సాధన చేసినా స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది, సాధన ఉంటుంది, శుభకామన ఉంటుంది, అన్ని యజ్ఞమే. గురువుగారు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఏం చెప్తారు అంటే ఆయనతో పాటు 24 సార్లు గాయత్రి మంత్ర జపం చేసినా అది యజ్ఞమే అంటారు. యజ్ఞము అంటే ఏంటి మరి? ఇతరుల కోసం చేసేదే యజ్ఞము. కాబట్టి సంకల్పము అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సంకల్పం లేకుండా మేము చేసుకుంటా అంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. దయచేసి నన్ను సంకల్పం లేకుండా చేస్తాము అన్న వాళ్ళతో నన్ను యాడ్ చేసుకోవద్దు. నేనే నాకే ఎవరో చెప్పారు ఇలాగే సాధనలు చేసుకుంటుంటే ఒక మొట్టికాయ వేసి సంకల్పం లేకుండా సాధన చేయడం నిష్ఫలితం రా దవా అని తిడితే నోరు మూసుకొని నేను సంకల్పం మొదలు పెట్టాను. తర్వాత మా సంకల్పంతో చేసుకోవడం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఒక సమూహం తయారైంది. ఆ సమూహంతో కలిసి ఇప్పుడు అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఎన్నో అద్భుతమైన సాధనలు చేస్తున్నాం. ఆ సాధన ఫలితము ఓపెన్ గా చెప్పుకుంటాం. ఈ సాధన ఫలితము మాకు వద్దు, ఈ సాధన ఫలితము మానవాళికి అందాలి. రెండున్నర తిన్నది. మ్యూట్ మ్యూట్ వేరే చేసుకోండి. గిన్నెలు వేసి ఎన్నుకుంటావు నేను మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఎందుకు చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఎవరైనా ఒకళ్ళు మ్యూట్, మీకు ఆ కంట్రోల్స్ ఉండవేమో. సరే, ఓకే. సో మనము ఆ గురువు అనే ఆస్పెక్ట్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా మనం గురువు అవ్వాలని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ గురువు అని అనుకోకుండా గురువులు చేసే కార్యక్రమాలన్నీ మనం చేసే పవర్ఫుల్ వ్యక్తులుగా తయారవ్వాలి. ఎలాగా? సుముఖంగా ఉండాలి, ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, సులభంగా ఉండాలి. ఎవరికి ఎప్పుడు ఏది కావాలన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేసే సలహా ఇచ్చేటట్లు ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన గ్రూప్ వాళ్ళు ఉన్నారు, లలితా సహస్ర గ్రూప్ వాళ్ళు ఉన్నారు, హాల్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు బ్రహ్మాండంగా హెల్ప్ చేసుకుంటుంటారు. ఒకరికి ఏదైనా అవసరం అయితే ఇంకోళ్ళకి చెప్పుకుంటారు. ఇలాగ అప్రోచబుల్ గా ఉంటుంది. ఇలా ఉంటూ స్వాధ్యాయం బాగా చేయాలి. స్వాధ్యాయం ఎన్ని పుస్తకాలు వీలైతే అన్ని పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఆధ్యాత్మిక సంబంధించి నేను చాలా పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. ఆ పుస్తకాలన్నీ మీరు, ఎందుకంటే ఇవి మాస్టర్ చెప్పిన పుస్తకాలే. మాస్టర్ చెప్పిన పుస్తకాలు ప్రతి ఒక్కటి మాక్సిమం చదివాను నేను. కాబట్టే
మనకి ఆ తంత్రము, బహుతంత్ర విత్ అనేది మనకు కూడా ప్రాక్టీస్ లోకి వస్తుంది. అసంశయ, మనం చెప్పే ఇప్పుడు లలితా సహస్రనామం మనం చేస్తున్నాము, మనకేమైనా సంశయం ఉందా? లేదు. ఎందుకంటే లలితా సహస్రనామం యొక్క శక్తి మనకు తెలుసు. తెలుసు కాబట్టి దానిలోకి డీప్ రీసెర్చ్ లోకి వెళ్తున్నాం. డీప్ రీసెర్చ్ లోకి వెళ్ళి అమ్మవారిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడికి భక్తితో చేసే పూజలు వేరు, భగవంతుని అర్థం చేసుకొని చేసే పూజలు వేరు. నిజంగా భగవంతుడు అర్థమైతే ఏ పూజలు అక్కర్లా. రామకృష్ణ పరమహంస ఒకసారి ఆ భావన వచ్చేసింది ఆయనకి. తనే కాళీమాత అనే విషయం అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి ఏం చేశాడు? కాళీమాతకి వేసే పూలు తన మీద వేసుకున్నాడు. కాళీమాతకి పెట్టాల్సిన నైవేద్యం తానే తిన్నాడు. ఎందుకంటే ఐయామ్ దట్ అనేది అతనికి అర్థమైపోయింది. హూ యామ్ ఐ అనేది అర్థమైపోయింది. ఐయామ్ దట్ అంటే ఏంటి? సోహం హంసః. సోహం ఏదైతే అంత గొప్పగా, అంత హైయెస్ట్ లెవెల్లో ఉందో అదే నేను అనే భావన మనకి యాక్టివ్గా రావాలి, అర్థమైపోవాలి. ఇంకొకరు చెప్పక్కర్లే, ఇది నాకు అనుభూతిలోకి వచ్చింది అని. సాధనలో ఉన్నప్పుడు కలర్స్ గమనించటము, సింబల్స్ కనపడటం, ఇవన్నీ కనపడతాయి, తప్పేం లేదు. కానీ వాటి వల్ల మంచిదే, మంచివే. కలర్స్ కనపడినా కానీ, సింబల్స్ కనపడినా కానీ, దేవతలుగా కనపడినా కానీ, ఏది కనపడినా కానీ మంచిదే. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అదే సర్వస్వం కాదు, వాటికే అటాచ్మెంట్ ఉండకూడదు. అమ్మ ఆవిడకి ఏదో కలర్స్ కనపడ్డాయి, నాకు కలర్స్ కనపడలేదు అని చెప్పి ధ్యానంలో కలర్స్ కనపడాలి, కలర్స్ కనపడాలి, కలర్స్ కనపడాలి, దేవుడు కనపడాలి, దేవుడు కనపడాలి. ఇక ధ్యాస అంతా ఆ ధ్యానంలో వాటి మీదే ఉంటుంది. అలాంటి ధ్యానం మనకు అవసరం లేదు. అమ్మవారిని అవును. నఖశిఖ పర్యంతం చూడాలి. తల దగ్గర నుంచి కాలు వరకు, కాలు యొక్క వ్రేళ్ల నుంచి తల మీద ఉండే చూడామణి, తల మీద ఉండే అర్ధచంద్రాకారము చంద్రుడు, ప్రతి ఒక్కటి అలా కళ్ళు తెరిచి చూసుకోండి ఒకసారి. ఆరోహణ అవరోహణ. షట్చక్రాలు చేద్దామండి, షట్చక్రం ఆ, మూలాధారం నుంచి సహస్రారానికి కలర్స్ చెప్పుకుందామండి అనే అనుకోండి, అది కూడా చేస్తున్నాం మనం. కానీ కళ్ళు తెరిచి ఎప్పుడైనా లలితా అమ్మవారిని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎప్పుడైనా చూసారా? చక్కని మనం వెళ్ళిపోయి టెంపుల్కి వెళ్ళిపోయి కళ్ళు మూసేసుకుంటాం. మూసుకోండి, కళ్ళు మూసుకొని మీకు చెప్పుకోవాల్సింది చెప్పుకోండి. కానీ ఒక చక్కగా ఒక మూల రష్ లేనప్పుడు వెళ్ళి అమ్మవారిని అలా ఒక 5 నిమిషాలు అలాగే చూడండి. కళ్ళు ఆర్పినా ఆర్పకపోయినా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. మన ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్నా కూడా కింద నుంచి ఎటువంటి చీర కట్టుకున్నది, కాళ్ళకి మట్టెలు ఉన్నాయా, ఆ మట్టెలు వెలుతురు ఉన్నదా, ఆ చీర యొక్క అంచు ఏంటి, నడుముకి ఏ రకమైన ఆభరణాలు పెట్టుకుంది, ముక్కుకి వంకాయ పెట్టుకుందా, కుడివైపు పెట్టుకుందా, ఎడమవైపు పెట్టుకుందా, సెంటర్లో పెట్టుకుందా, ఆవిడ పెట్టుకునే బొట్టు ఎలాంటిది, చెవి జూకాలు ఎలాంటివి, చేతికి ఆభరణాలు ఉన్నదా, ఇవి బాగా అబ్జర్వ్ చేయాలి. విష్ణువుని చూసినా సరే, శివుడిని చూసినా, ఆ శివుడి శరీరం మీద ఏముందండి? పాములు ఇవే ఉన్నాయి కదండి, చూడాలి. అవి కూడా, అది కూడా చాలా ఇంపార్టెంటే. ఆయన లయకారుడు, రుద్రుడు. మనము ఎప్పుడు ఎలా శరీరం వదలాలో, ఎట్లా మన శరీరం వదిలిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనము స్వర్గం లాంటిది, నరకం లాంటి వాటిలో ఉండాలి, మళ్ళీ ఎప్పుడు పుట్టాలి అనేది ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. యముడు గాని, నవగ్రహాలు గాని ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. కాబట్టి శివుడిని కూడా నఖశిఖ పర్యంతం చూసుకోండి, విష్ణువుని కూడా చూసుకోండి. 4 చేతులు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మం ఉంటాయి. వాటి యొక్క విశేషత్వం ఏమిటి, అవి ఏమి చెప్తాయి అనేది మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాంటి గుణాలు మనలో కూడా పెంచుకోవాలి. మనం ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాం, మన వాక్కుని కంట్రోల్ చేసుకోవాలి. వాక్కుని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎవరైనా పెద్ద మనకి మన దగ్గరికి చిన్నవాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళందరూ మన చుట్టాల వాళ్ళు వస్తుంటారు.
వచ్చి పార్టీ బ్లెస్సింగ్స్, గివ్ మీ బ్లెస్సింగ్స్, మామీ గివ్ మీ బ్లెస్సింగ్స్, అంకుల్ గివ్ మీ బ్లెస్సింగ్స్ అంటారు. అప్పుడు వాళ్ళ తల మీద అలా చేయి పెట్టి జస్ట్ అలా ప్రేమగా అలా టచ్ చేస్తే మీరు సాధన చేసే మీ శరీరంలోంచి ఎంతో ఎనర్జీ వాళ్ళలోకి వెళ్తుంది. వాళ్ళని యాక్టివేట్ చేస్తుంది, వాళ్ళ బ్రెయిన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా పర్ఫార్మెన్స్ చేయడానికి, వాళ్ళకి ఏదైనా అబ్స్టికల్స్ ఉన్నా పోతాయి. వాళ్ళని ఈ పూజ చేసుకోండి, ఆ పూజ చేసుకోండి అని చెప్దాం, ఓకే బానే ఉంది. కానీ మీరు సాధన చేస్తున్నారు కదా, మీరు అత్యద్భుతమైన సాధన చేస్తున్నారు కదా. మీ చేతుల్లో కూడా ఆ శక్తి ఉన్నది, మీ కళ్ళల్లో కూడా ఆ పవర్ ఉన్నది, మీ ఆశీర్వాదంలో కూడా ఆ శక్తి ఉన్నది, మీ మాటల్లో కూడా శక్తి ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. మీరు సామాన్యమైన మానవులు కాదు, సాధనల్లో ఒక స్థితిలో ఉన్న మహా మనుషులు. మీ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలైన ఉపయోగాలు జరగాలి. అలా మనము ఎంతో మందికి మనకు ఉపయోగపడేటట్టుగా మన వాక్ ద్వారా, మన దృష్టి ద్వారా, మన బ్లెస్సింగ్స్ ద్వారా మనము చుట్టుపక్కల ఒక అత్యద్భుతమైన వాతావరణం పెంచుతూ ఉంటే గురువులు ఆటోమేటిక్ గా మన దగ్గరికి వచ్చి, ఓహో వీళ్ళు వీళ్ళ కోసం కాదు జీవిస్తున్నారు, ఇతరుల కోసం జీవిస్తున్నారు, ఇతరులకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా మనము గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటారు. అటువంటి అత్యద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము లాస్ట్ సెషన్లో. గుణనిధి అని, నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక, నవవ్యూహాత్మకమైన స్వయం ప్రకాశ రూపుడైన పరమానంద స్వరూపుడైన పరమాత్మ. రకరకాలైన వ్యూహాల గురించి చెప్పారు. అందులో మనము ఒక వ్యూహాలక్ష్మి మాత యొక్క మంత్రాన్ని మనము అనుష్ఠానం చేశాము. అది బాగా గుర్తుంచుకోండి. గోమాత, గోమాతకి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక గోవుకి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ కనపడినా సరే ఒక గోవుని దత్తత తీసుకోండి. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు, వాళ్ళకి మనం పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు, పిల్లలు మన దగ్గర లేరే, మనల్ని చూసుకోవట్లేదే, అమెరికాలో ఉన్నారే అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చక్కగా ఒక గోమాతని గనక దత్తత తీసుకొని గోమాతని దత్తత తీసుకొని గోవుకి కనుక సహాయం చేయటం, లేదు ఒక స్టూడెంట్కి చదువు బుక్స్ ఇవ్వటము, నిజంగా బీదరికంలో ఉన్న వాళ్ళకి, అంటే మన వాచ్మెన్లు, మన ఇంటి చుట్టుపక్కల వాచ్మెన్లు ఉంటారు, ఎక్కడికో దూరంగా వెళ్ళక్కర్లా, మన ఇంటికి వచ్చే పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేయటము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అవి మనకి ఉపయోగపడతాయి. అసలు గోవు అంటే ఏంటి? గోవు అనగా విద్య, విద్యలు అంటే వేదవాక్యములు. గోవు అంటే సూర్యకిరణాలు అని కూడా చెప్తుంటారు మాస్టారు. ఆవిడ విద్యల తల్లి కనుకనే గురు రూపిణి. గో అనే శబ్దము దేని దేనికి వాడాలో శాస్త్రం చెప్తోంది. బాణో వాచి వసౌ పశౌ భూమౌ దిశి రశ్మౌ జలే అక్షిణి స్వర్గే మాతరి వజ్రే అగ్నౌ ముఖే సత్యేతి గోధ్వని. గో అనే పదానికి ఎన్ని అర్థాలు చెప్తున్నారు చూడండి. బాణవ్ అన్ని మంత్రాలు అస్త్రములే, మంత్రాలకు తల్లి. వాచి అంటే వాక్కు, మన వాక్కుకి కూడా గోవే. పశువు అంటే ధేనువులు, వృషభములు. భూమి కూడా గోవు అనొచ్చు, భూమిని కూడా. దిక్కులను కూడా గోవు అనొచ్చు, కిరణాలకు, సూర్యుడి కిరణాలకు కూడా గోవు, గో అనొచ్చు. జలమునకు గోవు అని పేరు. అక్షిణి నేత్రమునకు గోవు అని పేరు. స్వర్గమునకు కూడా గోవు అని పేరు. తల్లికి కూడా గోవు అని పేరు. నిజంగా ఇక్కడ గోవు అనేది ఏంటంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే, తన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేసే వాళ్ళందరూ గోవులే. ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చేసుకుందాం. అందుకనే భారతీయుడు మనము తల్లిదండ్రుల తర్వాత గోవునే పూజిస్తాం. గురువు ఉన్నాడు అనుకోండి, గురువుని పూజిస్తాం, తల్లిదండ్రులను పూజిస్తాం, గోవుని పూజిస్తాం.
గురువు వచ్చే వరకు మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఆవుని మాత్రం పూజిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఆవుని పూజించుకుంటూ ఉన్నాం అనుకోండి, గురువు పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మో వీడు బాగా వీడు మంచిగా చేస్తున్నాడు, జీవితాన్ని బాగా చూసుకుంటున్నాడు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాడు, గోవులకి బాగా చూసుకుంటున్నాడు, ఇతరుల కోసం జీవిస్తున్నాడు, వీడి చేత సాధన చేయించాలి, ఇలాంటి వాళ్ళ చేత సాధన చేయిస్తే ప్రపంచానికి ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉంటాయి అని గురువు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన గురువు మన చేత ఆధ్యాత్మిక సాధనలే చేయించడం కాదు, మనల్ని ఒక పొలిటీషియన్ గా చేయించవచ్చు, మన చేత పుస్తకాలు రాయించవచ్చు, మన చేత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయించవచ్చు, సైన్స్ లో పైకి తీసుకురావచ్చు. అంటే ప్రపంచాన్ని బాగా ఆ, నడిపించేది వీళ్ళే. ఒక పొలిటీషియన్ కానీ, ఒక ఆథర్స్ కానీ, ఒక సినిమా యాక్టర్స్ కానీ, లేకపోతే ఒక రైటర్స్ కానీ, సైంటిస్టులు కానీ, వీళ్ళు చేసే ఏ పనైనా సరే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వాళ్ళని ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు ద్వారా ప్రపంచానికి ఎంతో సేవ చేయించడానికి గురువులు వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గుహ జన్మభూ అనే విషయం మనం డిస్కస్ చేసుకున్నాము. గుహ జన్మభూ అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని గుహ జన్మభూ అని అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. మను విద్య, చంద్ర విద్య, కమలాక్ష నిషేవిత, శివారాధ్య, కుబేర విద్య, రాజార్చిత అన్న నామాలు చెప్పుకున్నాం కదా. అదే విధంగా సుబ్రహ్మణ్య ఉపాసన విద్యలో గుహ జన్మభూ సుబ్రహ్మణ్యుడు శ్రీ విద్యోపాసకులకు గురువు. శ్రీ విద్యకి శివ విద్యకి కూడా గురువు సుబ్రహ్మణ్యుడే. అమ్మవారిని చేరుకోవాలన్నా, శివుణ్ణి చేరుకోవాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని దాటకుండా మనం వెళ్ళలేము. కాబట్టి సరవణ భావ, మురుగన్ అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని తమిళనాడులో, ఇటు మలయాళీస్ కానీ వీళ్ళు కానీ చాలా గొప్పగా చేసుకుంటారు. మొన్న మురుగన్ మహానాడు అని జరిగింది. ఒక దేవతా శక్తి పేరు మీద అంతమంది, సరే క్యాస్ట్ ఎవరైనా సరే, ఇప్పుడు బ్రహ్మోత్సవాలని అలా జరుపుకుంటారు. ఒక మహానాడు అని, కాపు నాడు అని చెప్పుకుంటారు. కానీ మురుగన్ ఉత్సవాలని చెప్పి తమిళనాడులో జరిగిన ఆ ఉత్సవాలకి ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు. అలాంటి సాంప్రదాయం మనది. ఆ మురుగన్నే, సుబ్రహ్మణ్య స్వామి మనందరికీ, మనం పుట్టడానికి కారణము. పిల్లలు లేని వాడికి పిల్లలు ఇచ్చే ఆయనే. అంటే జెంట్స్ లో ఏమైనా బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ డిసీజెస్ ఉన్నా, లేడీస్ లో ఏమైనా బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనము ఉపవాసం చేసినా, ఏదైనా ప్రసాదం చేసినా, లేదా ఎవరికైనా పంచినా, లేదా ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆయనకు పూజ చేసి ఎవరికైనా దానం చేసినా ఆ రిజల్ట్స్ మనకి అందుతాయి. అలాంటి అది సుబ్రహ్మణ్య స్వామి, రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అంటారు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి గురించి గుహ జన్మభు అనే ఒక నామం ఉన్నది. శ్రీనాథాది గురుగుహో జయతి అన్నారు ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయన శ్రీ విద్యలో పరమసిద్ధ పురుషుడు. ముత్తుస్వామి దీక్షితుల వారి ఆవరణ కీర్తనలో ఎన్నో శ్రీ విద్యా రహస్యాలు పెట్టారు. ఆయన ప్రతి కీర్తనకి గురుగుహ ముద్ర ఉంటుంది. కాశీలో శ్రీ విద్యని సిద్ధింపజేసుకుని వస్తూ తిరుత్తణిలో ముత్తుస్వామి దీక్షితుల వారికి ఒక 40 రోజులు సుబ్రహ్మణ్య మంత్రం జపించుకుందాం అనిపిస్తుందిట. ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు రోజులు సరిపోవు, అంత గొప్పవారు వారు. ఇలా 40 రోజులు అయ్యాక ధ్యాన స్థితిలో ఉండగా ఒక ముసలాయన వచ్చి కళ్ళు మూసుకోమని చెప్పి ముత్తుస్వామి దీక్షితుల వారి నోటిలో పటిక బెల్లం పెట్టారు. ఇప్పుడు కళ్ళు తెరువు అన్నారు. కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఆ జ్యోతిర్మండలంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చారు. వెంటనే ఆనంద పరవశుడై శ్రీ గురుగుహ తారయా తారయాసు మాం శరవణ భవ, శ్రీ గురుగుహ తారయాసు మాం అని కీర్తన చేసేట. స్వామినాథ పరిపాల పరిపాలయాసు మాం స్వప్రకాశ
వల్లీస గురుగుహ దేవసేనేశ అని నువ్వే సంపూర్ణమైన గురువు అని గురుమండల స్ఫురణంతా తెచ్చుకొని శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం అనగానే శ్రీనాథాది గురుగుహో జయతి అని కీర్తన రచించాడు ఆయన ముత్తుస్వామి దీక్షితుల వారు. నాకు గుహుడే గురువు అన్నాడు. ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి గురువు అన్నాడు. దానితో శ్రీ విద్య అంతా కీర్తన రూపంలో వెలికి వచ్చింది. గుహుడు శ్రీ విద్యాచారుల్లో ప్రధానమైన వాడు కనుక అతని తల్లి గుహ జన్మభూ సుబ్రహ్మణ్యుడే జ్ఞానాది దేవత. ఆయనకి జ్ఞాన శక్త్యాత్మ అని పేరు. జ్ఞానశక్తి అనే ఆయుధాన్ని అమ్మవారు ఇచ్చింది. దానితో అసుర శక్తులను చెందాడాడు. ఆయన దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆయుధం పేరేంటండి? చెప్పండి ఎవరైనా. ఏమంటారు ఆ ఆయుధాన్ని? వేల్. వేల్. వేల్ కదా. ఉమ్. వే- వేల్ మురుగన్ అంటారు. అది అది జ్ఞానానికి ప్రతీక అన్నమాట. మనము సుబ్రహ్మణ్య స్వామిని మనం జ్ఞానం ఇవ్వమని అడగాలి, శ్రీ విద్యను నేర్పించమని అడగాలి. శ్రీ విద్య అంటే ఏంటో చెప్పండి అని అడగాలి. శ్రీ విద్య నేర్చుకోవడం మొదలు పెడితే ఏమవుతుంది? ఇక మనకి మనకి దగ్గర అయిపోయినట్టే. అంటే ఇక ఇక జన్మ ఎత్తాల్సిన అవసరం తగ్గిపోతూ ఉంటుంది. కర్మలు క్లీన్ అయిపోతాయి, కర్మలు న్యూట్రలైజ్ అయిపోతాయి, కర్మలు జీరోలైజ్ అయిపోతాయి. ఇక ఎవరికి రుణాలు ఉండవు, రుణభారం తగ్గిపోతుంది. ఎవరికైనా మనం చెయ్యాల్సింది, చూడాల్సింది, చెప్పాల్సింది ఉంటేనే మనం జన్మలు ఎత్తుతాం. ఎవరికి ఎవరితోనూ రుణం లేకపోతే అసలు మన జన్మలు ఎత్తాల్సిన అవసరమే లేదు. ఎప్పుడో మళ్ళీ మన గురువు వచ్చి ఎవరైనా అయినా మనం ఫలానా రాముడు టైంలో మనం పనిచేసాము, కృష్ణుడి టైంలో మనం పనిచేసాము, మళ్ళీ రావాలనైనా ఇక్కడ నవయుగ నిర్మాణం జరుగుతోంది, నేను ముందు వెళ్తాను, గాయత్రి మంత్రం అందరికీ నేర్పిస్తాను, నువ్వు కూడా వచ్చి గాయత్రి యజ్ఞం నేర్చుకొని అందరికీ నేర్పించు అని శ్రీరామ శర్మ ఆచార్య పిలిస్తేనే మనం అందరం వచ్చాం. అది గుర్తుంచుకోండి. లేకపోతే మనం కూడా ఎక్కడో హాయిగా తపస్సు చేసుకుంటూ హిమాలయాల తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళమే. మరి వస్తూ వస్తూ మనం ఏం చేశాము? పాతవి ఏమన్నా రుణభారాలు ఏమన్నా ఉంటే వాళ్ళని అవి కూడా క్లీన్ చేసుకోవడానికి ఫలానా తల్లిదండ్రుల దగ్గర ఫలానా తల్లిగా ఫలానా తండ్రిగా పుట్టాం. ఆ రుణాలు క్లియర్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసుకుంటూ ఇటు గురువుల కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకే వీటన్నిటికీ శ్రీ విద్యలో ప్రవేశం కావాలంటే మొట్టమొదట వల్లభ గణపతి అనుగ్రహం ఉండాలి, లేకపోతే శ్రీ విద్యకి ప్రవేశమే లేదు. దీనికి ఒక మంత్రదృష్ట ఒక అద్భుతం కనుగొన్నాడు. గోమాత అనే దగ్గర పెట్టుకున్నాడు. గుహకి మాత, గా వర్గములకు మాత, వర్ణము అంటే దేవత, గకారము గణపతి మంత్రము, గోమాత అంటే గణపతి తల్లి అని అర్థం చెప్పాడు. గుహ జన్మభు అంటే సుబ్రహ్మణ్య స్వామికి తల్లి అని వివరించాడు. కాబట్టి మనం గోవు అనే పదము గాకారంతో వస్తుంది కాబట్టి కేవలము గా అనే అక్షరంతో గణపతికి సహస్రనామం ఉన్నది, అష్టోత్తరం ఉన్నది, అన్ని గాతోనే వస్తాయి. చాలాసార్లు నేను షేర్ చేశాను కూడా. గా అనేది అంత అద్భుతమైన అక్షరము. గా అనే అక్షరంతో పేరున్న వాళ్ళందరూ దాన్ని సార్థకత చేసుకోవాలి. ఆహా, నాకు గా అనే నా పేరులో గా అని ఉన్నది అని హ్యాపీగా ఉండడం కాదు. ఆ గా అనే దానికి గోవుతో లింక్ చూసుకోవాలి, గణపతితో లింక్ చూసుకోవాలి, గుహుడుతో లింక్ అప్ చేసుకోవాలి. అంటే గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. మనకి తెలియదు, ఎలా లింకప్ చేసుకోవాలో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళని అడిగేయటమే. నా తల్లిదండ్రులు నాకు గాతో పేరు పెట్టారు, దాని ఇంకా ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఎవరెవరో ఏదో ఒకటి చెప్తున్నారు, అన్నీ చేస్తున్నాను, అయినా నాకు అర్థం కావట్లేదు, నువ్వే నాకు శరణు అని చెప్పి ఆ గణపతిని కాళ్ళు పట్టేసుకున్న, ఆ సుబ్రహ్మణ్య స్వామిని కాళ్ళు పట్టేసుకున్న ఖచ్చితంగా వాళ్ళు మనకి దారి చూపిస్తారు. తర్వాత దేవేసి, శ్రీ దేవేసి అయిన మహా, దేవతలందరికీ ఈశ్వరి అన్నమాట ఈవిడ. మన బ్రతుకులన్నీ దేవతల చేతుల్లో ఉంటే ఆ దేవతల బ్రతుకులన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి. అందుకనే వసిన్యాది వాగ్దేవతల ద్వారా మనకి లలితా సహస్రనామం ఇప్పించింది ఆవిడ. దేవతలది మన మీద అధికారము, దేవతల మీద అధికారం అమ్మవారిది. అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగితే మిగిలిన వారంతా అనుకూలంగా ఉంటారు. అందుకనే అమ్మవారిని మనకి అమ్మవారి ఒడిలో కూర్చోండి, అమ్మవారి మీద ఎక్కి తొక్కకండి అని మొన్న ఒకసారి రాశాను నేను. అంటే అర్థం ఏంటంటే ఊరికి విపరీతమైన పూజలు చేసేసి ఆమెకి బొట్లు పెట్టేసేసి కుంకుమ మొహాన్ని జల్లేసి
అన్ని పూలు తీసుకొచ్చేసి ఆమె ఇబ్బంది పెట్టే కన్నా చక్కగా అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడము, అష్టోత్తరంతో 108 నామాలతో కొంచెం కొంచెం కుంకుమ వేయటము, ఆ శ్రీయంత్రమో లేకపోతే ఆ శ్రీయంత్రం రేకు మీదో ఆ అష్టోత్తరం అక్షరాలు అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటము, అమ్మవారి పేరు మీద ఒక 6గురికో 7గురికో కన్యలకి చక్కగా ఏదైనా ఇవ్వటము, ఏదైనా దానము చేయటము, గోవులకి దానం చేయటము, ఇలాంటివి అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఇలాంటివి మనం చేయగలిగితే అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకుంటారు. అమ్మవారి ఒడిలో కూర్చొని సాధన చేయించుకుంటుంది. నాయన రా తల్లి నా దగ్గర కూర్చొని ఆయన. ఉపాసన అంటే ఇది గురుగారు చెప్పేది అది. ఉపాసన అంటే భగవంతుడి దగ్గరగా కూర్చొని మనం చెయ్యాలి. అమ్మో ఆయన ఎక్కడో కొన్ని కోట్ల కోట్ల వైకుంఠంలో ఉన్నట్ట, అమ్మవారేమో అక్కడెక్కడో ఉందంట, మణిద్వీపంలో ఉందంట. మనం అక్కడికి వెళ్ళగలమా? చాలా దూరంగా ఉంది. ఈ కిషోర్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, విష్ణు లోకం పైన ఉంది, చాలా దూరం ఉంది, మనకి ఆవిడకి చాలా డిస్టెన్స్ ఉంది, కొన్ని కోట్ల కోట్ల ఆ, యోజనాల దూరంలో అమ్మవారి మణిద్వీపం ఉంది అని చెప్తుంటారు. మరి ఎట్లాగా అంటే దానికి కూడా గురువు గారు చెప్పేశారు. ఉపాసన, మీరు మణిద్వీపానికి వెళ్ళినట్టు అక్కడే కూర్చొని మీరు సాధన చేసుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. లేదు మీ ఇల్లే మణిద్వీపం అనుకోండి, మన ఇల్లే మణిద్వీపం అనుకోండి, మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ శ్రీ యంత్రం ఉంది, అక్కడే శ్రీ విద్య ఉన్నది, అక్కడే గోమాత ఉన్నది, అక్కడే అమ్మవారు ఉన్నారు, అమ్మవారి పక్కనే ఉన్న అమ్మవారి ఒళ్ళో కూర్చొని మనము సాధన చేసుకుంటాం. చిన్నప్పుడు ఏం చేస్తారు మన తల్లిదండ్రులు? మన పిల్లలకి ఏం చేస్తాం? ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తాము, అక్షరాలు రాయిస్తాము, ఓ నమః శివాయ అని రాయిపిస్తాము. మనం ఇప్పటికీ అమ్మవారి దగ్గర అలాంటి వ్యక్తులమే, మనం పిల్లకాయలమే. అమ్మవారి ఒళ్ళో కూర్చొని మనము ఆ లలితా సహస్రనామం చేసుకుంటున్నట్టుగా భావన చేసుకుంటే అమ్మ ఎంత సంతోషిస్తుంది. నా బిడ్డడు లలితా సహస్రనామాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనకి ఇంకా రకరకాలైన విధి విధానాలతో తన దగ్గరికి, తాను భక్తుడి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తోంది, ఖచ్చితంగా చేస్తోంది. కాబట్టే మనము ఇంత కష్టపడుతున్నాం. సామాన్యమైన కష్టం పడట్లేదండి మనం. ఆదివారాలు కూర్చుంటున్నాం, శనివారాలు కూర్చుంటున్నాం, 5 వారాలు కూర్చుంటున్నాం, ప్రతిరోజు ఏదో ఒక సాధన చేస్తున్నాం, ప్రతిరోజు మనము ఫలానా గ్రూప్ లో మంత్ర జపం చేస్తున్నాం, ఈ గ్రూప్ లో మంత్ర జపం చేస్తున్నాం. కానీ వీటన్నిటికీ శుభకామన, మళ్ళీ సంకల్పము లేకుండా ఏ పని చెయ్యొద్దు. గురు ప్రార్థన చేసుకోండి, అమ్మవారి ప్రార్థన చేసుకోండి. మీరు అమ్మవారి ఒళ్ళో కూర్చొని సాధన చేసుకుంటున్నారనుకోండి, అమ్మవారు మీ పక్కనే కూర్చున్నారనుకోండి, గురువు నీ పక్కనే కూర్చున్నారనుకోండి, సంకల్పం చెప్పుకోండి. రోగరహిత, మృత్యురహిత, వృద్ధాప్య రహిత, సుఖము శాంతి సమృద్ధి అందరికీ. అంతే చాలు. వేరే సంస్కృత పదాలు ఏం అవసరం లే. సాధన చేసుకోండి, శుభకామన చెప్పుకోండి. నేను చేసిన సాధన అందరికీ అందాలని చెప్పి తులసి కోట దగ్గర అలా నీళ్లు వదలండి. చాలు. మనం చేస్తున్న సాధనలో ఒక 1% చాలు. మన మహా అయితే మనకేం కావాలి? ఒక మంచి ఇల్లు కావాలి, మన పిల్లలు సెటిల్ అవ్వాలి. అంతకంటే ఏముంటుందండి మనకు కావాల్సింది? మనం ఎప్పుడైనా కోట్లు కోట్లు కావాలి, ఏరోప్లేన్లు కావాలి, అంబానీ అవ్వాలని కోరుకున్నామా? కోరుకోలే. కోరుకున్నా అవ్వవు. ఎందుకంటే మనం ఈ పని కోసం పుట్టాం మనం, అంబానీ అవ్వటానికి కాదు. మనం ఎందుకు పుట్టాము అంటే గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞము, సాధన ద్వారా మానవాళికి ఎలాంటి హెల్ప్ చేయవచ్చు, ఇంట్లోనే కూర్చొని ఎలాంటి హెల్ప్ చేయొచ్చు, సాధన చేస్తూ ఎలాంటి హెల్ప్ చేయొచ్చు, యజ్ఞం ద్వారా ఎలాంటి హెల్ప్ చేయొచ్చు, ఈ పని కోసం పుట్టిన వాళ్ళం మనమందరం. కారణ జన్మలమే, అది బాగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కారణ జన్ములుగా, మిమ్మల్ని మీరు దేవతలుగా, దేవతలకి దగ్గర వ్యక్తులుగా అని మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, ఇంకోటి చెప్పడం కాదు. ఆయన ఎవరు? ఆయనకి ఫలానా గురువు గారి దగ్గరికి వెళ్ళారండి, కాళ్ళకి నమస్కారాలు చేసుకున్నారండి, తల మీద చేయి పెట్టారండి, నువ్వు ఆ, నువ్వు ఋషివి అమ్మా, నువ్వు పూర్వజన్మల్లో ఎన్నో మంచి పనులు చేశారన్నారండి. ఆయన చెప్పేది ఏంటి? మనం చేస్తున్నదే మనకు తెలిసిపోతుంది. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం, సాధనలు చేసుకుంటున్నాం, బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు, అంశదానం, ప్రతిభాదానం ఇస్తున్నాం. ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్.
మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ మీద మీరు ప్రేమించుకోండి. నేను అసలు అనవసరంగా ఇక్కడ ఉన్నాను. నేను గనక అక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. అక్కడ ఎన్నో 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 ఉండేవి. అక్కడ ఉంటేనే నేను బాగుంటుంది. ఇక్కడ నేను ఏం చేయలేను అనుకుంటే ఇంకా అసలు ఏం చేయలేవు. ఎప్పుడే ఏం చేయలేవు. ఉన్న చోటనే ఉన్న విషయాల్ని అర్థం చేసుకుంటూ మాస్టర్ అందుకనే చెప్తారు నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. మీరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే కరెక్ట్. మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి పక్కకి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంకో చోటికి ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది గురువు చూసుకుంటాడు. నేను అనుకుంటా అప్పుడప్పుడు నాకే కనుక ఒక లాటరీ తగిలితే, 1 కోటి రూపాయల లాటరీ తగిలితే మా గురువు గారు 5 ఆశ్రమాలు ఉన్నాయి, తలా 20 లక్షలు ఇచ్చేస్తాను అనుకుంటా. కానీ ఆ లాటరీ తగిలిన రోజు ఖచ్చితంగా నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆ డబ్బుతో పాటు ఆ అహంకారం వచ్చేస్తుంది, ఆ మాస్క్ వచ్చేస్తుంది. ఒక్కసారి మనకి చేతిలో డబ్బులు పడంగానే, ఆస్తి రాగానే ఖచ్చితంగా మనకి వక్రమైన ఆలోచనలు వస్తాయి. మనస్సు చేసే పనే అది. కాబట్టి మనకి జేబులో హాయిగా 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలతో ఈ రోజు జీవించగలము అని అనుకున్నారనుకోండి, చాలు. ఉన్న దాంతో సంతృప్తి పడండి. మానవాళికి సేవ చేయండి. అప్పుడే అమ్మవారు మన దగ్గరికి వస్తారు. దేవేసి అనేది చెప్పుకుంటున్నాం కాబట్టి దహరాకాశము దేవేసి దండనీతిస్తా దహరాకాశ రూపిణి అనే నామాలకి బాగా సంబంధం ఉంది. దహరాకాశం అంటే ఏంటండి? హృదయమే. హృదయంలో ఉన్న ఆకారం ఆవిడ రూపం. సో అమ్మవారు ఎక్కడున్నారండి? మన హృదయంలో ఉన్నారు. వ్యూహాలక్ష్మి మంత్ర జపం చేసినప్పుడు అమ్మవారు వెంకటేశ్వర స్వామికి ఎక్కడున్నారని చెప్పారు? హృదయం దగ్గరే ఉన్నారని చెప్పుకున్నాం. మనం కూడా హృదయం దగ్గరే ఉన్నాం అనుకున్నాం. హృదయ స్థానం ఏమిటన్నారు గురువు గారు? సూక్ష్మ శరీరము స్థానము, హృదయ స్థానము. అక్కడ కోరికల బదులు మీరు ప్రజ్ఞని ప్రవేశపెట్టండి. కోరికలన్నీ తోసేయండి, కడిగేసేయండి. కోరికలు వద్దు మనకి. అక్కడ మనం సాధనలో ప్రజ్ఞను పెట్టామనుకోండి, ఆ సూక్ష్మ శరీరం యాక్టివేట్ అయ్యి మనల్ని కారణ శరీరం వైపు తీసుకెళ్తుంది. ఇది మంచి సేవా కార్యక్రమాలకి ఆలోచనలు ఇస్తుంది, అవకాశం కల్పిస్తుంది. చిచ్చక్తే శ్రీచక్రము, శ్రీచక్రానికే దహరా చక్రము, నియత్ చక్రము అని పేరు. దహరాకాశ రూపిణి అంటే హృదయాకాశంలో ప్రకాశిస్తున్న తల్లి. ఆ దహరాకాశంలో ఉంటూనే ఇంద్రియాలు నడుపుతుంది. ఇంద్రియాలకి ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. ఇంద్రియాలు అంటే దేవతలనే చెప్పుకోవాలి. మనం కళ్ళు అని చెప్పుకునే 2 గోళీకాయాల్లో సూర్యశక్తి ప్రసరిస్తే అది దృష్టినిచ్చే కన్ను అయింది. 2 చెవుల్లో దిగ్దేవతలు ప్రసరిస్తే శ్రవణ శక్తి అని పేరు వచ్చింది. నాలికపై రుచికి వరుణుడు, వాక్కుకి అగ్ని, చేతికి ఇంద్రుడు, అది దేవతలు. పాదాలకు విష్ణు దేవత. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఇలా అందరూ గొప్పవారే. మళ్ళీ చెప్తాను చూడండి. కళ్ళు కళ్ళు 2 సూర్యుడి వల్ల పనిచేస్తున్నాయి. 2 చెవులు దిగ్దేవతలు, దిక్కులకు సంబంధించిన దేవతలు వల్ల మనం వినగలుగుతున్నాం. నాలికకి రుచి రావాలంటే వరుణుడు కారణం. వరుణుడు అంటే వర్షము, వాన, జలము. దిగ్దేవతలు అంటే అష్టదిక్పాలకులు. వాళ్ళు సరిగ్గా ఉన్నందువల్లే మనకి చెవులు వినపడుతున్నాయి. అది అర్థం చేసుకోండి. కళ్ళు 2 సరిగ్గా కనపడుతున్నాయంటే సూర్యుడి వల్ల. వాక్కుకి వాక్కు కరెక్ట్ గా పనిచేస్తుందంటే ఏంటి? అగ్ని. అంటే ఏంటి? మనకి ఎంత సీక్రెట్ చెప్పేశాడు చూడండి. మీరు మంచి వాక్కుని గనక ప్రాక్టీస్ చేసుకోగలిగితే అగ్ని ఏం చేస్తుంది? యజ్ఞంలో ఉన్న అగ్ని మనం వేసే ఆహుతులు గాని, మనం వేసే ఆ హవన ద్రవ్యం గాని దేవతలకు అందజేస్తుంది హవిస్సు ద్వారా. వాక్కుకి అగ్నికి లింక్ ఉన్నది అంటే అగ్ని చేసే పని అదే. ఈ దేన్నైనా మానవులకి దేవతలకి లింకప్ చేసేది అగ్ని. మానవుల యొక్క సందేశాలని దేవతలకి అందజేసే పని అగ్ని. మరి వాక్కుకి అగ్నికి లింకప్ పెట్టారు అంటే మనం మాట్లాడే మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. దేవతలకు మన మాటలు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? దేవతలు
వాళ్ళు రంగులని వింటారు, శబ్దాన్ని చూస్తారు. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రంగులని వింటారు, శబ్దాన్ని చూస్తారు. ఉల్టా అది. ఎందుకంటే దేవతలకి మన లాంటి చెవులు కళ్ళు ఉండవు కాబట్టి వాళ్ళు అదే వాళ్ళు అనుభూతి ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళని కరెక్ట్ గా మనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మన వాక్కుని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. చేతికి ఇంద్రుడు అధిదేవతలు, మన చేతులకి ఇంద్రుడు అధిదేవతలు. ఎందుకండి అంటే చేతులు అంటే మనం చేసే పనులన్నిటికీ కారణం ఆయనే. ఇంద్రుడు పంచభూతాలకి అధిపతి కాబట్టి, పంచభూతాల వల్లనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి, పంచభూతాలతో నడుస్తున్న ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి, పంచభూతాలతో నడుస్తున్న ప్రపంచంలో మనం ఉండి మనం ఎన్నో పనులు చేతులతో చేస్తున్నాం కాబట్టి ఇంద్రుడు బాస్ అన్నమాట. అంటే మన చేతుల్లో ఇంద్రుడు ఉన్నాడు. పాదాలకు విష్ణువు అధినేత. విష్ణువు ఏంటి? మనం ఎప్పుడు చెప్పుకుంటాం బ్రహ్మ, విష్ణువు, శివుడు. బ్రహ్మ ఏం చేశాడు? సృష్టి చేశాడు. విష్ణువు ఏం చేస్తాడు? ఆ సృష్టి యొక్క పరిపాలన చూస్తాడు. శివుడు ఏం చేస్తాడు? ఆ సృష్టిని ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయాలో చూస్తాడు. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి చేయాలో చూస్తాడు. ఇది వీళ్ళ ముగ్గురు పనులు. కాబట్టి మనము మన పాదాలు, మన చేతులు, ఆ, చేతుల్లో ఇంద్రుడు ఉన్నాడు, పాదాల్లో విష్ణువు ఉన్నాడు. మన మనం చేసే కర్మలన్నిటికీ కారణము మన పాదాలు, మన చేతులు. మన వాక్కుకి కారణము అగ్ని. కాబట్టి అగ్ని, ఇంద్రుడు, దేవతలు, విష్ణువు మన శరీరంలో ఉన్నారు. అది బాగా అర్థమైపోవాలి. మనము పాదాలతో ఎక్కడికైనా వెళ్తున్నామంటే విష్ణువు మనల్ని ఒక చోటికి తీసుకెళ్తున్నాడు. మంచి పనులు చేస్తున్నామంటే ఇంద్రుడు మన చేత పనులు చేస్తున్నాడు మన చేతులతోటి. మంచి మాటలు మాట్లాడుతున్నామంటే అగ్ని దేవత మన దగ్గర ఉన్నది. కాబట్టి ఇంక మళ్ళీ మనం దేవతలతో మాట్లాడాల్సిన అవసరం, దేవతలు చూడాల్సిన అవసరం ఉంది, కల్లో దేవతలు కనపడాల్సిన అవసరం ఏముంది? మంచి పనులు చేయటానికి వెళ్తున్నాము అంటే విష్ణువు మన దగ్గర మన పాదాల్లో ఉన్నాడనే అర్థం. మంచి పనులు చేస్తున్నాము అంటే ఇంద్రుడు మనతో ఉన్నాడు. మంచి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడాలి, డిస్ట్రక్టివ్ గా మాట్లాడొద్దు, పాజిటివ్ గా మాట్లాడండి. అది అప్పుడు అగ్ని మనకి అర్థమైనట్టు. ఈ ఇంద్రియారూప దేవతలందరినీ శాసిస్తూ ఉన్న శక్తి ఎక్కడుందో చెప్తూ ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి. దహరాకాశ రూపుడైన అమ్మవారు ఇంద్రియ రూపమైన దేవతలకు ఈశ్వరిగా ఉంది. దేవేసి అయిన తల్లి దహరాకాశంలో ఉండి దేవతలందరినీ నియంత్రిస్తూ ఉన్నది. సో దండనీతిస్థ. తర్వాత ఏంటంటే దండనీతిస్థ. ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుంటాను, వాటర్ తెచ్చుకుంటాను. గౌరీ అంటే సుజాత అంటే మీ అమ్మాయా? అవును. ఒక్కసారి పెట్టండి వీడియో కాల్ చూస్తామా? కిషోర్ ఆ, గారిని. లేదు. వెళ్ళిపోయారా? ఆ, ఓ, ఇంకా ఒక రోజు పెడతాను. సరే సరే. తర్వాత దండనీతిస్థ. ఈవిడ నీతి శాస్త్రజ్ఞురాలు. దండనీతి అనేది ఒక శాస్త్రం. ప్రతి దానిని గమనించి తెలుసుకోగల జ్ఞానము. అన్వీక్షకి అన్వీక్షకి ధర్మమేదో అధర్మమేదో తెలియజేసే విద్య త్రయి. ఏది ప్రయోజనకారో ఏది అనర్థకారో చెప్పే విద్య వార్త. దండనీతి అంటే నయానయ బోధక విద్య. నయానయ గతాన్ లోకాన్ అవికల్పేన యోజనాత్ దండనాత్ ధనునాద్వాపి దండనీతి రితి స్మృత. శ్రీ దండనీతి స్థాయి నమః అనుకుంటాం. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అమ్మవారే చూపిస్తుంది. మనము డిసైడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది కరెక్టా ఇది రాంగ్ అనేది మనదే బాధ్యత.
ఏ మార్గంలో వెళ్తే ఏ చెడు చూపిస్తారో, ఏ మార్గం వెళ్తే మంచి దొరుకుతుందో, ఎలా రక్షించాలో, చెడు మార్గంలో వెళ్ళిన వాళ్ళని ఎలా శిక్షించాలో చెప్పే శాస్త్రము దండనీతి. సో ఆ దండనీతి శాస్త్రం అమ్మవారు ఆ దేవి దండనీతిగా లోకమంతా నిర్వహిస్తుంది. దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు. దుష్టుల్ని ఎలా శిక్షించాలి, శిష్యుల్ని ఎలా రక్షించాలి అని అమ్మవారే చూస్తుంది. రాజదండం రాజరాజేశ్వరి చేతిలో ఉంది. అమ్మ శాసనాన్ని దాటడం దేవతల వల్ల కూడా కాదు. భీషాస్మాద్వాతః భవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః అని ఉపనిషత్తు చెప్పిన మహామంత్రం. ఏ దేవి యొక్క శాసన భయం చేత ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు పనిచేస్తూ ఉంటారో, ఏ దేవి శాసన భయం చేత మృత్యువు కూడా భయపడి పరిగెడుతుందో, ఆ దేవి దేవేసి దండనీతిస్థా. మనము ఆ దండనీతిస్థా, శ్రీ దండనీతిస్థాయే నమః అనే నామం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ అమ్మవారికి భయపడతారన్నమాట. మనకి ఎగ్జాంపుల్ ఏంటి? మృత్యువు కూడా శివుణ్ణి చూస్తే భయపడుతుంది. శివుడు మృత్యుదేవత వచ్చినప్పుడు అక్కడ మనకి మనకి పురాణాల్లో ఎన్నో కథలు చెప్తారు. శివకింకర్లు శివరాత్రి రోజు ఉపవాసం చేసి ప్రదక్షిణలు చేసి అభిషేకం చేసుకున్న వాళ్ళ దగ్గరికి యముడు కూడా రావటానికి భయపడతాడట. ఎందుకంటే అమ్మవారి స్వరూపమే శివుడు. అంత భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ అమ్మవారి కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి మనము అమ్మవారికి ప్రీతిపాత్రులుగా తయారవగలిగితే అమ్మవారి ఒడిలో కూర్చొని మనం సాధన చేసుకునే అవకాశం మనకు దొరికి, అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈసారి సాధన చేసినప్పుడు అమ్మవారి ఒడిలో కూర్చొని సాధన చేస్తున్నట్టుగా ఊహించుకోండి. చాలాసార్లు మనము పిల్లల్ని మన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, మనం ఏదో పనులు చేసుకుంటాం, ఏదో నిట్టింగ్ ఆఫ్ ద వూల్ కానీ, వాట్సాప్లు చేసుకోవడం కానీ, ఫోన్ కాల్ మాట్లాడు కానీ, పిల్లలు ఏం చేస్తారు, మన ఒళ్ళో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అమ్మ, నాన్న ఇలా కావాలి నాన్న, అది బాగుందన్న అన్న అని అడుగుతుంటారు. అయితే చెప్తూ ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మల్టీ టాస్కింగ్. ఆయన తండ్రి గారు ఇంట్లో కూర్చొని ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పిల్లవాడు వచ్చి నాన్న అది కావాలంటే నా పిల్లవాడికి ఏదో చెప్పి చేసేసి మళ్ళీ తన ఆఫీస్ వర్క్ లోకి వెళ్ళిపోతాడు, ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకుంటూ. మల్టీ టాస్కింగ్. ఇది అమ్మవారు కూడా మనతో చేయగలదు. మనం ఎలాగైతే మన పిల్లల్ని అంత ప్రేమగా చూసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకుంటూ, మనం ఎన్నో సాక్రిఫైసెస్ చేసి కారు కొనుక్కోకుండా, వెహికల్ కొనుక్కోకుండా పిల్లల కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వాళ్ళని మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి చోట పెళ్లిళ్ళు చేయాలని మనం సాక్రిఫైస్ చేశామో, అమ్మవారికి కూడా మన మీద అంతే ప్రేమ ఉన్నది. అది బాగా అర్థం చేసుకోండి. దహరాకాశ రూపిణి శ్రీ దహరాకాశ రూపిణి అయిన మహా హృదయంలో సూక్ష్మాకాశ స్వరూపురాలు దహరాకాశ రూపంలో ఉంటూ ఇంద్రియాలు అనబడే దేవతలను శాసిస్తూ, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు రక్షిస్తూ, అధర్మబద్ధంగా ఉన్నప్పుడు శిక్షిస్తూ ఉన్న తల్లి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మనం మంచి పనులు చేస్తున్నాము, మనం పరిణామ క్రమానికి సరిపడా మనం కార్యక్రమాలు చేస్తున్నాము, మంచి వాక్కు ఉంచుకోవాలనుకుంటున్నాం, మంచి చేతులు, విష్ణువు ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు. కానీ కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ జరుగుతూ నెక్స్ట్ ఉంటాయి. డే 6 o'clock బయలుదేరినా నువ్వు 10కి వచ్చినా సరే నీకు డబుల్ అంటే 3,000 ఇవ్వాలి. 10 बजे 12 बजे दोपहर को आएगा तो भी हाँ. और शिरडी गया फिर 6 बजे క్లాస్ లో ఉన్నారా, లేకపోతే వీళ్ళు సరదాగా వచ్చి క్లాస్ లో ఉన్నట్టు పోజు కొడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా నాకు అర్థం కాదు. ఓకే. సో దహరాకాశ రూపిణి, దహర విద్య అనే పేరు కూడా ఉంది దీంట్లో. ఇంద్రియాలు అనబడే దేవతల్ని శాసిస్తూ అమ్మవారు మన హృదయంలో ఉన్నారు అనేది మన ఉపనిషత్తు చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాము. హృదయ చక్రమే శ్రీచక్రము, హృదయంలో ఉన్నదే శ్రీచక్రం, కాబట్టి దహర విద్య అంటే అదే.
దహరం పుండరీకం వేస్మహ, ఇది దహరము, ఇదే పుండరీకం బ్రహ్మపురం, ఇక్కడ ఉన్నది పరతత్వమే, దానినే అన్వేషించు అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు మరొక ప్రశ్న వస్తుంది. సర్వవ్యాపిని అయినప్పుడు దహరాకాశంలో ఉన్నదని ఎలా చెప్తారనే దానికి శంకర భగవత్పాదులు చక్కటి అన్వయం చేశారు. ఏమండి, అది ఒకసారి అర్థం చేసుకోండి దీన్ని. అమ్మవారు అంతా ఉన్నారన్నారు, మరి హృదయంలో ఉన్నారని ఎలా చెప్తున్నారు? అమ్మవారు అంతటా ఉన్నారు కదా, హృదయంలో కూడా ఉన్నారని, హృదయంలో మాత్రమే ఉన్నారని చెప్తున్నారు కదా, ఎలాగా అనేది శంకర భగవత్పాదులు మనలాంటి వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారట. చూడండి, ఆకాశం అంతటా ఉంది, వెదురు గొట్టంలోని ఆకాశము, గొట్టం ఎంత ప్రమాణంలో ఉందో అంత ప్రమాణం ఆకాశానికి కూడా అన్వయిస్తుంది. గంగా నది జలాన్ని ఒక కలశంలోకి తీసుకున్నప్పుడు కలశ జలాన్ని గంగా నదిగా చెప్పినట్లుగా సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యం హృదయంలో వ్యక్తమవుతున్నది కనుక అక్కడ మనము దహరాకాశ రూపంగానే భావన చేస్తున్నాము. గంగా గంగ దగ్గరికి వెళ్తాము, అక్కడి నుంచి మనం గంగా జలం తెచ్చుకుంటున్నాము. ఆ మన దగ్గర ఉన్న జలం కూడా గంగేగా, కాబట్టి అక్కడ ఉన్న గంగ ఒకటే, మన దగ్గర ఉన్న కలశంలో ఉండే గంగ ఒకటే. అలాగే సర్వత్రా వ్యాపించున్న అమ్మవారు ఒకటే, మన హృదయంలో దహరాకాశి రూపిణి నమః అనే నామంలో ఉన్న అమ్మవారు కూడా ఒకటే. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిరిమండల పూజిత, శ్రీ ప్రతిపన్ ముఖ్య రాకాంత తిరిమండల పూజితాయే నమః. ఈ పాదం అంతా ఒకటే నామం. ప్రతిపత్ అంటే పాడ్యమి, ముఖ్య అంటే మొదలుకొని, రాక అంటే పూర్ణిమ అని అర్థం. ప్రతిపన్ ముఖ్య రాక అంటే పౌర్ణమి పాడ్యమి మొదలుకొని పూర్ణమి వరకు చెప్పబడుతున్న తిథుల యందు పూజింపబడుతున్నది. ఈ ఆ తిథి మండల రూపంగా అర్చింపబడుతున్నది అని ఒక అర్థం. ఆ తిథి మండలం చేత పూజింపబడుతున్నదని మరో అర్థం. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఉన్న తిథి మండల దేవతలైన నిత్య దేవతలు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను తెలుసుకొని ఆ తిథి నాడు ఆరాధన చేయాలి. ఆ తిథి దేవతల పేర్లు మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. కామేశ్వరి, భగమాలిని, నిత్య క్లిన్న, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఇది పూర్ణం వరకు చెప్పిన లెక్క. మళ్ళీ చూడండి, తిథీశ అంటే తిథికి అధిష్టాన దేవతలు. పాడ్యమి రోజు అగ్నిదేవుడు అధిపతి, విధియ రోజు అశ్వనీ దేవతలు, తదియకి ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి నాగదేవతలు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు అంటే సప్తమాతృకులు మొదలైన వారు, నవమికి దుర్గాదేవి, దశమికి దిగ్దేవతలు అంటే దిక్పాలకులు, ఏకాదశికి ధనదుడు అంటే కుబేరుడు, కొన్ని చోట్ల యమశక్తిని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ద్వాదశికి కేశవుడు, త్రయోదశికి యముడు, చతుర్దశికి హరుడు అనగా శివుడు, పూర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. సో రోజు మనం ఏం చేయాలి? వీళ్ళని తలుసుకోవాలి పొద్దున్నే లేవంగానే. ఈరోజు తిథి ఏంటండి? ఈరోజు తిథి చెప్పండి, ఎవరిని తలుచుకోవాలి ఈరోజు? తదియ అండి. తదియ. తదియ. తదియ అంటే ఎవరు, ఏం చెప్పారు? ఉమాదేవి. అందుకనే మనం ఓం శ్రీ ఉమాదేవి నమః, 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 ఓం శ్రీ ఉమాదేవి నమః 10 సార్లు అనుకున్నా సరిపోయింది. రేపు చవితి విఘ్నేశ్వరుడు, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, చాలు. తర్వాత పంచమి నాగదేవతలు. నాగదేవతలు అనగానే మనం ఏం చేస్తాము? గబగబా వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తాము, కోడిగుడ్లు వేస్తారు, గోళం వేస్తారు. ఆ పాలు వేడి వేడి పాలు పోసేటప్పటికి ఆ పాము పారిపోతుంది. చక్కగా నాగదేవతలకి మనము ఇంట్లోనే ఉండి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు, శ్వాసను చూసుకోవచ్చు. శ్వాసే నాగదేవత. నాగదేవతకి కరెక్ట్ గా పూజ చేస్తే పిల్లలు పుడతారు.
నాగదేవత యొక్క విగ్రహాన్ని అభిషేకం చేసుకోవచ్చు. శివుడే నాగదేవత. శివుడికి అభిషేకం చేసినా సరిపోతుంది. అభిషేకం చేయడం అంటే మళ్ళీ ఆ నమ్మకం చమకం ఉండాలి, అవన్నీ ఉండాలని అనుకోకర్లే. చక్కగా మీ ఇంట్లో శివలింగం ఉన్నా, లేదు ఏదైనా ఒక రూపం ఉన్నా, శివుడు అనుకోండి, నాగదేవత అనుకోండి, కొంచెం పొద్దున్నే పాలు వేడి చేసిన తర్వాత కాఫీ తాగక ముందు అలా ఒక 2 చుక్కలు అలా పోసి మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టేసేయండి, ఏం పర్వాలే. నాగదేవత అనుకోండి, పూజ చేసుకోండి. అభిషేకం అంటే ఏదో అన్ని రకాలు చేయాల్సిన అవసరం లే. మీరు స్నానం చేసుకునేటప్పుడు కూడా అది అభిషేకంగా ఫీల్ అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు తలస్నానం చేసిన ప్రతిసారి అయాం దట్ అని అనుకున్నాం కదా ఇందాక, సోహం హంసగా అనుకున్నాం కదా. మనం తలస్నానం చేస్తున్న ప్రతిసారి తల మీద ఆ ఫోర్స్ నీళ్లు పడుతున్నప్పుడు మనం శివుడికి అభిషేకం చేస్తున్నాం, అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటూ మనం స్నానం చేయటమే. చాలా మంది చెప్తారు స్నానం చేసేటప్పుడు అన్ని నదుల పేర్లు తలుచుకోండి, ఆ నదుల్లో ఉన్న నీరు మీరు స్నానానికి వస్తుంది అనుకోండి అంటారు. స్నానం చేసేటప్పుడు స్నాన సూక్తం కూడా ఉన్నది, మాస్టర్ చెప్పారు. సరే ఇవన్నీ గుర్తు రావట్లేదండి, ఇవన్నీ తెలియవండి, ఏమి పర్వాలే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం శ్రీ ఉమాయ నమ, ఓం శ్రీ ఉమాయ నమ అనుకుంటూ స్నానం చేస్తే అభిషేకం ఆ అయ్యవారికి చేసినట్టే, అమ్మవారికి చేసినట్టే మనం స్నానం చేసేటప్పుడు కూడా. అలా అది అది అంటే ప్రతి ఒక్కటి. అందుకనే పానీయంబులు తాగుచు అన్నం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు కూడా మనం ఆ, తలుచుకుంటూ ఉంటే అంటే అన్నిసార్లు మనకు గుర్తు రాదు. ఎప్పుడైనా మనం తినేటప్పుడు, ఏదైనా స్నానం చేసేటప్పుడు అమ్మవారికి గుర్తు చేసుకుంటే ఇది కూడా అమ్మవారికి చేసే పూజ అని మనం అనుకున్నాం అనుకోండి, అది అమ్మవారికి అందుతుంది. కాబట్టి ఈ పేర్లు గుర్తుంచుకోండి. తర్వాత మనం షేర్ చేస్తాను ఈ పేర్లు గ్రూప్ లో. కృష్ణపాడ్యం నుండి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. చిత్ర అనేది కృష్ణపాడ్యమి నాటి తిథి నిత్య దేవత అవుతుంది. కృష్ణ విధియ జ్వాలామాలిని. ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే అమావాస్యకి కామేశ్వరి వస్తున్నది. మళ్ళీ శుక్లపాడ్యమికి కామేశ్వరితో మొదలు పెట్టుకుంటాం. ఇది క్రమం. మొత్తం నెలంతా కూడా తిథి మండలమే చెప్పబడుతున్నది. తిథి మండలాలను ఆరాధించడం ఒక విశేషం. దిన, వార, తిథి, నక్షత్ర ఇత్యాదులన్నీ దేవతా శక్తులు. ప్రతిరోజు వాటిని స్మరించుకోవాలి. అమ్మ ఈ రూపంతో లోకాన్ని నియమిస్తున్నది. వారానికి, తిథికి, నక్షత్రానికి ఉన్న అధిదేవత అనుగ్రహం మనకి కావాలి. కనుక అనునిత్యం సంకల్పంలో వీటిని చెప్పుకుంటాం. సంకల్పంలో తిథి, వార, నక్షత్రాలు ఎందుకు చెప్పుకుంటాం అంటే ఇది అమ్మవారిని తలుచుకోవడానికి చెప్పుకుంటాం. ఈ తిథి నిత్య దేవతల ఆరాధన శ్రీ విద్యలోనే కాక వేదంలో కూడా పగటి దేవతలు, రాత్రి దేవతలు అని ఉన్నారు. సంజ్ఞానం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జ్ఞాన అభిజానతు అని చెప్తూ పాడ్యమి నాడు తిథి, విధి నాడు తిథి దేవతల గురించి వేదములందు చెప్పబడుతున్నాయి. ఇవే భావాలు ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నాయి. తిథి మండలం ద్వారా పూజింపబడుతున్నది. తిథుల గురించి తెలుసుకునేటప్పుడు శ్రీ విద్యా పరిచయంతో తిథి దేవతలందరినీ చెప్పుకున్నాం గాని ఒక్కొక్క తిథికి ఒక్కో దేవత ఉన్నారు. ఆ రోజు ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. వారాల్లో కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహ దేవత ఉంది, తిథి దేవత ఉంటుంది. తిథులను, గ్రహాలను, నక్షత్రాలను అనుసరించి ఆరాధన చేయటం, మాసాలను అనుసరించి అనేక రకాలైన సాధనలు చేయటం, వాటి ఫలాలు కూడా ఉన్నాయి. మనకి చెప్తుంటారు కదా, మార్గశిర మాసంలో వాళ్ళని ఆరాధన చేయాలి, కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధన చేయాలని చెప్తుంటారు కదా. అలాగే మనకి మన భారతీయ సంప్రదాయంలో ఏ నెలలో ఎవరిని ఆరాధన చేయాలి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. ఏ రోజు ఏ దేవతను స్మరించుకోవాలో ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. పౌర్ణమి రోజు ఏం చేయాలో ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది. వాటిని అనుసరించుకుంటూ పోవటమే మనం చేయాల్సిన పని. కామేశ్వరి మొదలైన తిథి నిత్యా దేవతలే కాకుండా తిథులకున్న దేవతలు ఎవరో శాస్త్రం చెప్తుంది. వహ్నిర్దస్రా ఉమా విఘ్నో భుజంగ షణ్ముఖో రవి మాతరశ్చ తదా దుర్గా దిశో దనద కేశవౌ యమో హరస్యసి చేతి తిదీసా పరికీర్తిద. తిదీస అంటే తిథికి అధిష్టాన దేవతలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాడ్యంకి అగ్నిదేవుడు, విధికి అశ్విని దేవతలు, తదియకి ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి నాగదేవతలు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు అంటే సప్తమాతృకులు, నవమికి దుర్గాదేవి, దశమికి దిగ్దేవతలు అంటే దిక్పాలకులు, ఏకాదశికి కుబేరుడు లేదా యముడు,
ద్వాదశికి కేశవుడు, త్రయోదశికి యముడు, చతుర్దశికి హరుడు అనగా శివుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. పితృదేవతలకు కూడా మనము దేవతలతో సమానమైన ఆ మనం వాళ్ళకి మన సంప్రదాయం ఇచ్చింది పితృదేవతలు. అంటే మనం మన తాతలు ముత్తాతలు వాళ్ళని కూడా మనము తలుచుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళ వల్లే మనకి శరీరం లభించింది. మీ తాత, మీ ముత్తాత, మీ ముత్తవ్వ వాళ్ళు లేకపోతే నీకు శరీరం వచ్చేది కాదు. నీకు శరీరం వచ్చింది కాబట్టే ఈరోజు నువ్వు లలితా సహస్రనామం చేసుకుంటున్నావు. లలితా సహస్రనామం చేసుకుంటే కారణమైన వాళ్ళు నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులకు కారణమైన వాళ్ళు ఆ తాతలు ముత్తాతలు. వాళ్ళని కూడా గుర్తు పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఖచ్చితంగా ఆ జీన్స్ మనలో ఉన్నాయి. మన తాతలు ముత్తాతలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తాతలు ముత్తాతలు ఆ పైన వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు ఏ క్రిమినల్లో లేకపోతే ఇంకొకళ్ళు ఉండుంటే మనకి ఇవి ఇలాంటివి వచ్చేది కాదు. అంటే మనకి ఇటువంటి జ్ఞానం రావటానికి మన జన్మలే కారణం. మన పూర్వజన్మ మనం చేసుకుంటున్న హోంవర్కే, మనం పూర్వజన్మల్లో మనం చేసుకున్న హోంవర్క్ వల్లే మనకి ఇటువంటి మంచి జన్మ వచ్చింది. కానీ దానిలో పాత్ర మన తల్లిదండ్రులకు ఉన్నది, మన తాత ముత్తాతలకు కూడా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన సంస్కారాలే మనకి ఈరోజు ఇలాంటి మంచి పనులు చేయాల్సిన బుద్ధి ఏర్పడింది. మరి మన కర్తవ్యం ఏంటి? ఇది మన పిల్లలకి, మన మనవాళ్ళకి అందచేయాలి. వాళ్ళు మన మాట వినట్లేదండి, వాళ్ళు అమెరికాలో ఉన్నారండి, రష్యాలో ఉన్నారండి, ఏం పర్వాలే. మీరు దారి తప్పద్దు. రష్యాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఇటలీలో ఉన్నా, ఎక్కడున్నా మీ మీ సంస్కృతి, మీ సంప్రదాయాలు ఆచరించండి. వెళ్ళండి సరదాగా ఎప్పుడైనా పిల్లలతో పార్టీలకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి, సండేస్ ఎంజాయ్ చేయండి, సాటర్డేస్ ఎంజాయ్ చేయండి. మిగతా 5 రోజులు మాత్రం మీ సంప్రదాయాన్ని మీరు మరవద్దు. మీ సంప్రదాయం మీరు ఎక్కడ ఉన్నా మీ సంప్రదాయాన్ని మీరు మరవకుండా ఉండగలిగితేనే మీరు అమ్మవారికి ప్రీతిపాత్రులు, లేకపోతే అమ్మవారికి దూరం అవుతున్నట్లే. అలాగని ప్రతిరోజు ప్రతి గంట 24 గంటలు వాట్సాప్ లో కూర్చొని వాళ్ళకి ఆ గ్రూపుల్లో చేరి ఈ గ్రూపుల్లో చేరి దాంట్లో మంత్రజపం ఇచ్చి దీంట్లో మంత్రజపం ఇచ్చి యజ్ఞాలు చేసుకుంటూ ఇంత పానిక్ అవ్వద్దు. ఇంత ఇంత భగవంతుడు ఇట్లా 24 గంటలు ఆ, నువ్వు వాట్సాప్ గ్రూపుల్లోనే ఉండాలి, వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటూ ఉండాలి, జపాలు చేసుకుంటామని చెప్పడు. మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి. ఒక తల్లిగా, భర్తగా అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ మన శరీరానికి కావాల్సినవి ఇచ్చుకుంటూ కాస్త రిలాక్స్ అవుతూ చేసుకుంటూ ఉంటే చాలు. ఆ చేసుకుంటున్న ఒక అరగంట, ఒక గంట ఎన్నో రకాలైన సాధనలు చెప్పాం, ఎన్నో రకాలైన మనం మెడిటేషన్స్ చెప్పాం. అమ్మవారి నఖశిఖ పర్యంతం చూడమని చెప్పాం. అమ్మవారు మనలోకి, మన శరీరంలోకి దిగుతుందని చెప్పాం. గురుపాదుకాస్తవం అప్పుడు ఆ గురువు యొక్క పాదాలు మన సహస్రారంలో ఎంటర్ అయిపోయి మన పాదాల వరకు లోపలికి దిగుతుంది అనే సాధన చేసుకోండి అని చెప్పాం. గురువు గారు అయితే ప్రతిసారి గాయత్రి మంత్రం చేసేటప్పుడల్లా ఉదయించే సూర్యుడిని చూసుకోమన్నారు. చాలు, అవి చాలు, కొత్తగా ఏమీ అక్కర్లేదు. సో తిథి మండల దేవతల్ని మనం గుర్తు చేసుకున్న తర్వాత కళాత్మిక, శ్రీ కళాత్మిక అయ్యే నమః. ఈ నామాలన్నీ లోకరక్షణ ఒక్కసారి రిపీట్ వ్యయ చేయరా సార్? ద్వాదశి త్రయోదశి కొంచెం చెప్పరా? ఇవి పేర్లు చెప్పరా? పాడ్యమికి అగ్నిదేవుడు, ఆ, విధియకి అశ్విని దేవతలు, తదియకి ఉమాదేవి, చవితికి విఘ్నేశ్వరుడు, పంచమికి నాగదేవతలు, షష్ఠికి షణ్ముఖుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి మాతృదేవతలు. మాతృదేవతలు అంటే సప్త మాతృకలు కూడా చెప్పుకోవచ్చు. నవమికి దుర్గాదేవి, దశమికి దిగ్దేవతలు అంటే దిక్పాలకులు. దిక్పాలకులు. దిక్పాలకులు ఎంతమంది ఉంటారండి? తెలీదు, ఆ తెలీదండి. దిక్పాలకులు ఎనిమిది 8 మంది ఎనిమిది ఉంటారు. ఎనిమిది 8 మంది 8 ఉంటారు. మంది. ఎనిమిది ఆహా, మంది వీళ్ళ అష్ట దిక్పాలకులు అంటారు వీళ్ళేనా? ఆ, ఇంకా వేరే అష్ట అర్థమైంది. అక్కర్లే. దిక్పాలకులు అంటే వాళ్ళే. వాళ్ళు ఆ అచ్చా. వాస్తు ప్రకారం అనుకోండి, లేకపోతే ప్రపంచాన్ని అనుకోండి, వాళ్ళు నార్త్ వైపు, ఈస్ట్ వైపు, తూర్పు వైపు. అమ్మ మనమంతా ఫ్యామిలీయే.
అది తప్పు చెప్పినా ఏమి లేదు, మనం సర్దుకుంటాం. అదే నాకేం అష్ట తెలీదు దిక్పాలకులు అని తెలుసు, దిక్పాలకులు అంటే ఎవరని మళ్ళీ అది ఆలోచన అంటే వచ్చింది. మళ్ళీ దిక్పాలకులు అంటే వేరే సెక్షన్ ఏం కాదు, అష్ట దిక్పాలకులే వాళ్ళే. సో దిక్పాలకులు అంటే వాళ్ళు తెలుసు కదా, ఆ, పు- ఉత్తర దిశ, తర్వాత తెలుసు తెలుసు. పశ్చిమ దిశ, ఆగ్నేయం, వీళ్ళంతా తూర్పు, ఉన్నవాళ్ళు. తూర్పు, పడమర, ఏకాదశికి ధనదుడు తూర్పు, ఆగ్నేయం. కుబేరుడు, ఏకాదశికి కుబేరుడు. కొన్ని చోట్ల కుబేరుడు అంటారు, కొన్ని చోట్ల యముడు అని కూడా అంటారు ఏకాదశి రోజు. ద్వాదశికి కేశవుడు, కేశవుడు అంటే విష్ణువు. విష్ణువు. త్రయోదశికి యముడు. చతుర్దశికి హరుడు అనగా శివుడు. పౌర్ణమికి చంద్రుడు. అమావాస్యకి పితృదేవతలు. అమావాస్య రోజు మనం మహాలక్ష్మి సాధన చేస్తున్నాం, అప్పుడు కూడా ఒకసారి పితృదేవతలను స్మరించుకోండి. చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాము. వాళ్ళ వల్లే మనకి శరీరం వచ్చింది అనేది ఒకటి ఇంపార్టెంట్. కళాత్మిక, శ్రీ కళాత్మిక అయ్యే నమః, ఈ నామాలన్నీ లోకరచన వైఖరిని వివరిస్తున్నాయి. శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిని ప్రారంభిస్తూ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అన్నారు. ఈ కళల గురించి మునుపు కూడా కొన్ని నామాల్లో ప్రస్తావించుకున్నాం. కళలు అంటే భాగములు అని అర్థం. అదేవిధంగా కళలు అంటే విలాసములు అని మరొక అర్థం. విద్యల రూపం కనుక కళాత్మిక, విలాసము అంటే శోభ యొక్క ప్రకటన. ఇలాంటి శోభల రూపంలో ఉన్న కళాత్మిక. మూడవ అర్థం ఈ రకాల్లోని లోకంలోని రకరకాల భాగములు. మంగళ స్వరూపము. ఇప్పుడు లోకమంతా ప్రధానంగా సూర్య చంద్ర అగ్ని, మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. సూర్య చంద్రాగ్ని లోచన అని చెప్పుకుంటాం. మన శరీరంలో కూడా ఈ దిగువ భాగము అగ్ని మండలం, సెంట్రల్ భాగము సూర్యమండలం, ఎగువ భాగము చంద్రమండలం. అంటే కింద రెండు షట్చక్రాల్లో, 6 చక్రాల్లో కింద 2 చక్రాలు అగ్నికి సంబంధించినవి, మధ్యలో ఉన్న 2 చక్రాలు సూర్యుడికి సంబంధించినవి, పైన 2 చక్రాలు చంద్రుడికి సంబంధించినవి. సహస్రారం ఇంకా ఇంకా హైయెస్ట్ అబోవ్ ఆల్. అలాగే ఈ సూర్య చంద్ర అగ్ని మొత్తము సూర్యుడు చంద్రుడు అగ్నితోనే లింకప్ అయి ఉన్నాయి. లోకమంతా ప్రధానంగా సూర్య చంద్ర అగ్ని కళలనే 3 కళలతోనే ఉందట. చూసుకోండి, చంద్ర కళలు 16, అగ్ని కళలు 10, సూర్య కళలు 12. ఎంతైనాయి? 26, 38. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ కళలని ఉన్నాయి. మనకు ఉన్న 4 అవస్థల్లో ఒక్కొక్క అవస్థలో కొన్ని కళలు ఉంటాయి. అది బాగా గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. ముందు చంద్ర కళలు 16, అగ్ని కళలు 10, సూర్య కళలు 12. ఇది కాకుండా 4 కళలు ఏంటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. ఎన్నైనాయి? 38 + 4 42. మనకి ఉన్న 4 అవస్థల్లో ఒక్కొక్క అవస్థలో కొన్ని కళలు ఉంటాయట. 4 అవస్థలు ఏమిటండి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారము, ఈ 4 జాగ్రత్త అవస్థల్లో ఉండే కళలు. మ్యూట్ చేసుకోండి, ఎవరో అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారము, ఈ 4 జాగ్రత్త అవస్థలో ఉండే కళలు. అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ, ఇవన్నీ స్వప్నావస్థలో ఉండే కళలు. పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము, ఇవి సుషుప్తి అవస్థ కళలు. వైరాగ్యము, మోక్షేచ్ఛ, మనశుద్ధి, సదసద్వస్తు విచక్షణ, ఈ 4 తురీయ స్థితి కళలు. వీటిని మనం ఇప్పుడు బాగా డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి జాగ్రత్త స్థితి అంటే ఏంటో తెలియదు, స్వప్న స్థితి అంటే ఏంటో తెలియదు, సుషుప్తి అంటే ఏంటో తెలియదు, తురీయ స్థితి అంటే ఏంటో తెలియదు, సమాధి స్థితి అంటే ఏంటో తెలియదు. కానీ ఆ స్థితిలో ఉండే కళలు ఇక్కడ స్ఫుటంగా చెప్పారు కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారం, ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉండే కళలు. మనం వేకింగ్ కాన్షియస్నెస్ అంటాం, వేకింగ్ రియాలిటీ అంటాం. మామూలుగా మనం మత్తులోకి వెళ్లకుండా ఆ రియల్ లైఫ్ లో మనం చేసే పనులు, వంట చేయడం కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ, కారు నడపడం కానీ, టీవీ చూడటం కానీ, ఇదంతా జాగ్రత్త అవస్థ. దీనిలో ఏం జరుగుతుంది? ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారం. అంటే ఉత్పత్తి, కొత్త ఆలోచనలు క్రియేట్ అవుతుంటాయి. జాగ్రత్త అంటే అవేర్నెస్ గా ఉంటాము. బోధ, ఎవరికైనా చెప్పడం కానీ, వినడం కానీ జరుగుతుంది. మనోవ్యాపారం, మనస్సు
అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, చంచలంగా అటు పోదాం ఇటు పోదాం అంటుంటుంది. వీటిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇదంతా జాగ్రత్త అవస్థలో ఉండే కళలు. తర్వాత అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ, ఇది స్వప్నావస్థ. మనం చెప్తుంటాం కదా, సూక్ష్మ శరీరంలో కారణ కోరికలు, విషయవాంఛలు ఎక్కువ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి. దాన్ని మనము తీన్ శరీరక ధ్యానం అనే ధ్యానం ద్వారా ఆ సూక్ష్మ శరీరంలో ఉండే ఆ విషయవాంఛలను, కోరికలను తీసేసి ప్రజ్ఞ, చేతనత్వము, భగవంతుడి మీద ఇచ్ఛ, ద డిజైర్ టు రీచ్ గాడ్, ద డిజైర్ టు go near to God, the desire to help others, the desire to unselfish motive, the desire to selfless service, the desire to service to others. ఇది నింపాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఏమవుతుంది, యాక్చువల్గా అభిలాష, కోరికలు ఉంటాయి. భ్రమ, విపరీతమైన హెల్యూసినేషన్, కళ్ళల్లో కళ్ళు కనపడ్డాయి, కలర్స్ కనపడంగానే నాకేదో అయిపోతుంది, నేను గాల్లో తేలిపోతాను, నాకు శక్తులు వచ్చేసినాయి, ఇక నేను ఎవరి చేతి మీద పెడితే వాడు ఫినిషే, ఎవరికి ఆశీర్వాదిస్తే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని మనము స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంలో కంట్రోల్ చేసుకొని, అలాంటి చంచలమైన ఆలోచనలు వస్తుంటాయి. చింత, అనవసరమైన టెన్షన్లు, అయ్యో అది ఏమైపోతుందో, అదేమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతున్నారు, వాళ్ళ పాటికి వాళ్ళు జీవించనివ్వండి బాబు, వాళ్ళు ఏం పర్వాలే, వాళ్ళు కింద పడతారు, లేస్తారు, నేర్చుకుంటారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తారు. అనవసరంగా మీరు డోంట్ మెడల్ ఇన్ టు యువర్ చిల్డ్రన్స్ ఫ్యామిలీస్. వాళ్ళు ఏదైనా చెప్తే వినండి. అమ్మా జాగ్రత్తగా ఉండమ్మా, హాయిగా ఉండమ్మా, జాగ్రత్తగా చూసుకోమ్మా, మంచిగా ఉండమ్మా, పిల్లలు ముఖ్యమమ్మా, ఫ్యామిలీ ముఖ్యమమ్మా అని మనం చెప్పాలి. వాళ్ళు ఇంకాస్త ఎగ్గొట్టి దిగ్గొట్టి, నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఆయనతో ఫైట్ చేయి, వాళ్ళతో ఫైట్ చేయి, చుట్టుపక్కల వాళ్ళతో ఫైట్ చేయి అని మనము ఎప్పుడు వాళ్ళని ఇరిటేట్ చెయ్యొద్దు. ఇదంతా చింత కింద వస్తుంది. ఇలాంటివన్నీ మానుకున్నాం అనుకోండి, మనకి స్వప్నావస్థ క్లియర్ గా ఉంటుంది. విషయవాంఛ, మనకుండే డిజైర్స్, కారు కొనుక్కోవాలి, అంబానీ లాగా అయిపోవాలి, గాల్లో వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికాలో సుఖంగా ఉండాలి, ఇక్కడ కాదు, నేను ఇక్కడ ఉండాల్సిందని కాదు, ఇలాంటివన్నీ అన్నెసెసరీ డిజైర్స్. మనం ఎక్కడ ఉన్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా పక్కింటి వాళ్ళు వెళ్ళి వచ్చినా, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చి హ్యాపీగా ఉన్నాయని అనిపిస్తుంది. కానీ మనం ఏమనుకోవాలంటే, ఓకే వెరీ నైస్, చాలా సంతోషం, మీకు ఆ అదృష్టం కలిగింది, మాకు కూడా కలిగితే మేము కూడా వెళ్ళొస్తాము, లేదు మాకు ఇల్లే స్వర్గము, భారతదేశమే మాకు స్వర్గము అని అనుకుంటూ ఉన్నన్ని రోజులు ఎక్కడ ఉన్నారో అక్కడ హాయిగా ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. ఇదంతా స్వప్నావస్థలో ఉండే కళలు. పరాకు, మూర్ఛ, నిద్ర, మరణం, ఇది సుషుప్తి అవస్థ. చూడండి, ఇది నేను కూడా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. సుషుప్తి అంటే జనరల్ గా మనం ఏం చెప్తాం, గాఢ నిద్ర, ఒళ్ళు తెలియని నిద్ర. ఒక్కొక్కసారి మనకి ఎంత నిద్ర పడుతుందంటే మనం అసలు ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం. ఒకసారి నిద్రలోంచి లేవంగానే ఒళ్ళంతా అది కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. అసలు ఏంట్రా బాబు ఇక్కడున్నాం మనం, నిజంగా ఇంట్లో ఉన్నాం, ఇంత గాఢ నిద్రపోయే, పక్కన వాళ్ళు చెప్తారు చాలా బాగా నిద్రపోయారండి, గురక పెట్టారండి, గురక పెట్టారంటే ఖచ్చితంగా మంచి నిద్రపోయి ఉంటారండి అని చెప్తారు. అంటే గాఢ నిద్రలో మనము వెళ్ళిపోయాము. అక్కడ ఉండే కళలు ఏంటి, పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము. అంటే మూర్ఛ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ కంపారిటివ్ గా చెప్తాడు, మూర్ఛ వచ్చినప్పుడు యూ ఫెల్ అన్కాన్షియస్, యు కోమా అనుకోండి, మూర్ఛ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏంటది, సుషుప్తి అవస్థ. మరణించినప్పుడు కూడా అంతే, నిద్రలో పోయినప్పుడు కూడా అంతే. కానీ ఈ సుషుప్తి అవస్థని, జాగ్రత్త అవస్థని వేకింగ్ అంటే అవేర్ గా ఉంటూ మనం ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి సమాధి అంటే ఏంటో తెలుస్తుంది. సమాధిలోకి వెళ్ళిపోయారు అని అంటాం కాకుండా, మనం సమాధిలోకి ఎలా వెళ్ళాలి అనేది మనము ఇలాంటి విషయాలు తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఇక నాలుగోది తురీయ స్థితి. తురీయ స్థితికి ఎప్పుడు చేరుకుంటాం అంటే వైరాగ్యము, మోక్షేచ్ఛ, మనశుద్ధి, సదసత్వస్తు విచక్షణ. వైరాగ్యం అంటే డైనమిక్ డిటాచ్మెంట్, అన్ని వదిలేసేసి నేను వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, అడవుల్లోకి వెళ్ళిపోతాను అని అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం. కొంతమంది సరదాగా బెదిరిస్తుంటారు, సరదాగా అంటుంటారు, అది జస్ట్ డిఫరెంట్ థింగ్. కానీ కరెక్ట్ గా మనం అక్కడికి వెళ్తే మనకి ఏసీలు ఉండవు, అక్కడ తినడానికి బ్రేక్ఫాస్ట్ ఉండదు, కాఫీలు ఉండవు, ఏ ఉండవు.
మనం వాటి కోసం గిలగిలి కొట్టుకుంటాం. కాబట్టి మనము ఏంటి దానికి వాటి మీద వైరాగ్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితులు అంటే చిన్న ఒక్కొక్కసారి మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా కార్యక్రమాలకి ఏదైనా పక్క ఊరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి, మన అలవాట్లు వేరే ఉంటాయి. మనకేంటి పొద్దున్నే 6:30 కల్లా కాఫీ తాగే అలవాటు, వాళ్ళు 7:30 8ంటికి కాఫీ తాగే అలవాటు. మనం టక్కున 6ంటికి లేచి ఏమండి నేను కాఫీ తాగే అలవాటు ఉండండి, అర్జెంటుగా పాలు తెప్పించండి అంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అలాంటి చోట జాగ్రత్తగా మనము మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. బాగా క్లోజ్ పీపుల్ అనుకోండి, తెప్పించుకుంటాం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. మనం అడిగితే ఎవరు కాదనరు. కానీ అక్కడ మనం కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మనం కాఫీ కావాలండి, నాకు టీ అలవాటు లేదండి, షుగర్ లెస్ అండి, షుగర్ విత్ షుగర్ అండి అని చెప్పుకుంటాం. ఇది వైరాగ్యం ప్రాక్టీస్. మోక్షేచ్ఛ. మోక్షేచ్ఛ అంటే ఇదే చెప్తున్నాం కదా, మనకు కర్మల్ని రుణ విముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తుండాలి. అటాచ్మెంట్స్ నుంచి బయటికి రావాలి. ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉండాలి. వాళ్ళతో అనవసరంగా లింకప్ చేసుకోవద్దు. మన ఫ్యామిలీ ఏంటి, మనకి గురువుల ఫ్యామిలీ, ఆ వాటితో ఎక్కువ లింకప్ ఉండాలి. మనస్సుని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. చాలా మనస్సు అసలు మహా డేంజరస్ అన్నమాట. అసలు రాక్షసులు అనే వాళ్ళు ఎవరు ఎక్కడో లేరు, మన మనసులోనే చచ్చారు వాళ్ళు ఎదవలు. అవి ఏదో ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఎలాగైతే మనం మంచి ఆలోచనలు మనం కాస్మాస్ లో నుంచి మన మనస్సు తీసుకుంటోందని మనం నమ్ముతున్నామో, చెడు ఆలోచనలు కూడా మనస్సు కాస్మాస్ లోంచి తీసుకుంటుంది. అప్పుడు మనం ఏనుకోవాలి, నేను ఇంత సాధన చేస్తున్నాను, నాకు ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయి, ఇది నా ఆలోచన కాదని పక్కకు తోసేయాలి. ఆ ఆలోచనకి బలహీనపడకూడదు. ఏమని ఆలోచన వస్తుంది, మనం బయటికి వెళ్ళంగానే పక్కింటి వాడు ఎవడో మన దగ్గర ఏమో మారుతి కారు ఉంటుంది, వాడు ఇంపోర్టెడ్ కార్ వేసుకొని తిరుగుతుంటాడు. బా, వీడు ఇంపోర్టెడ్ కార్ వేసుకొని నా ముందు స్టైల్ కొడుతున్నాడు, వీడి కారు తగలబడా అనుకుంటారు ఒక్కొక్కసారి. అలా వద్దు. మనం ఉన్న దాంతో మనం అంటే చెప్తున్నా, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్క సెకండ్ ఆ మనస్సు ఆ ఆలోచన వదులుతుంది. ఆలోచనని మనం డిస్ట్రాయ్ చేసుకోవాలి. ఓకే, ఆలోచన వచ్చేసింది, నో ప్రాబ్లం, తప్పు లేదు. వెంటనే మనం ఒకసారి గాయత్రి మంత్రం చేసుకుంటే దాని వల్ల వచ్చే నెగటివ్ ఎఫెక్ట్ పోతుంది. ఆ నెగటివ్ ఎనర్జీని మనమే క్రియేట్ చేసుకోవాలి. వాడెవడో మన ఇంటికి వచ్చాడు, నెగటివ్ ఎనర్జీని చేసుకున్నాడు, మన మనస్సుని చెడగొట్టాడు, అది కాదు. మన మనస్సుని మనం ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఒకటి తయారు చేసుకుంటే, ఎవడు వచ్చి ఏమన్నా మనల్ని అన్నా కూడా మన ప్రశాంతతని డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా మనం ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం చేసుకోవాలి. ఐరన్ డోమ్ నిర్మించుకోవాలి మన చుట్టూ. ఒక ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ కనుక మనం చుట్టూ ఒక ఒక వాల్, ఒక అధ్యత్వ, ఒక ఒక స్ట్రాంగ్ శక్తివంతమైన వాల్ కనుక నిర్మించుకుంటే, ఎవడు ఏదన్నా ఎలాంటి మాటలన్నా మనము ఎఫెక్ట్ కాకుండా మనల్ని మనం సెల్ఫ్ డిఫెన్స్ లోకి తీసుకోగలము. ఎప్పుడు విచక్షణ, నేను చేసింది రైటా రాంగా, రైటా రాంగా, రైటా రాంగా. చేసినా కూడా ఒకవేళ మంచి చేసి వాళ్ళు ఆహాహాహా భలే చెప్పారండి కిషోర్ గారు, మీరు చెప్తుంటే అసలు భలే ఆనందంగా ఉందండి అని మీరు ఎన్నిసార్లు అన్నా, నేను మళ్ళీ 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 ఇంకా బెటర్ గా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలని తపన పడుతూనే ఉంటా. మీరైనా అంతే. మీరు ఎవరికైనా హెల్ప్ చేసినా గానీ, మీరు ఎక్కడైనా యజ్ఞం చేసినా గానీ, వాళ్ళు ఆహా బాగా చేశారండి సులోచన అంటే, మీరు చాలా బాగా చేశారండి అంటే వాళ్ళ మాటలకి పడిపోవద్దు. అవునమ్మా, గురువు గారి ఆశీర్వాదం వల్ల చేయగలిగానమ్మా, నాదేం లేదమ్మా అని చెప్పుకుంటాం మనం. కానీ ఆ ఆలోచన ఆ వాళ్ళ వాళ్ళ మెప్పు కోసం కావాలి, ఆ వాళ్ళు మంచి చేయాలని, వాళ్ళు మాకు శబాష్ అనాలి, ఆహా అనాలి అనే అనే ఆలోచనతో మాత్రం మనం ఏమీ చేయకూడదు. అది సదసద్వంతు విచక్షణ. ఈ 4 వైరాగ్యం, మోక్షేచ్ఛ, మనశుద్ధి, సదసద్వంతు విచక్షణ, ఈ 4 తురీయ స్థితి యొక్క కళలు. ఈ 4 మనం ప్రాక్టీస్ లో పెట్టుకోగలిగితే తురీయ స్థితి, సమాధి స్థితి మనకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఈ కళలు మనము తురీయ స్థితికి వస్తాయని కాదు, ఈ కళలు అభివృద్ధి చేసుకోగలిగితే ఎప్పటికైనా తురీయ భూమికి వెళ్ళగలము. అది ఆయన చెప్తున్న ఫైనల్ ఆ చిట్కా అన్నమాట. మళ్ళీ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త అవస్థని మనకి కంట్రోల్లో చేసుకోవాలంటే మనకి అభిలాష, భ్రమ, చింత, విషయ వాంఛ
కాదు కాదు. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనో వ్యాపారం, ఈ 4 మనము జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండే కళలని మనము ఆ, అభివృద్ధి చేసుకుంటున్నట్టు లెక్క. అభిలాష, భ్రమ, చింత, విషయవాంఛ, ఈ 4టిని ఎక్కడ ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏ డిజైర్ ఉండాలి, ఏ భ్రమ నుంచి మనం బయటికి రావాలి, ఏ విషయం మీద మనం ఎక్కువ ఆలోచించాలి, ఏ విషయం వల్ల మనకు ఆ, మనం ఒక పరిధి తీసుకోవాలి, విషయవాంఛ అనేది మనం అర్థం చేసుకుంటే స్వాప్నావస్థ మనకి అర్థమైపోతుంది. తర్వాత పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము. నిద్ర మీద మనకు కంట్రోల్ రావాలి, మరణం మీద భయం ఉండకూడదు, పరాకు ఉండకూడదు, చికాకు ఉండకూడదు, మూర్ఛ అనేది అంటే కోమాలోకి వెళ్ళిపోవడం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ 4 కళలు మనము ఆ అభివృద్ధి చేసుకోగలుగుతామో అప్పుడు సుషుప్తి అవస్థ అనేది మనకు అర్థమవుతుంది. చివరగా వైరాగ్యము, డిటాచ్మెంట్. చాలా డిటాచ్మెంట్ మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి అనిపిస్తుంది పిల్లలు మంచి ఉద్యోగం రాగానే ఆహా ఓహో అనిపిస్తుంది, కానీ వెంటనే మనం అనుకోవాలి వాడి పాటికి వాడి ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి పాటికి వాడికి వెళ్తున్నాడు, వాడికి ఏది మంచి చేయాలో అది మనం చేద్దాము, అయిపోయింది అంతే. అది వైరాగ్యం. మోక్షేచ్ఛ, ఈ రుణాలు అవన్నీ బయటికి రావాలి. మనశుద్ధి, మనస్సుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. స్నానం మనం ఎలాగైతే రోజు స్నానం చేస్తున్నామో మనస్సుని క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్నే ఆత్మ విద్య, తత్వ విద్య అన్నారు. మీకు ఆ విధి విధానాలు తెలియకపోయినా రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మనం చేసిన తప్పులన్నీ అహంకారం లేకుండా చక్కగా మనం అమ్మవారి దగ్గర నివేదన ఇచ్చి, అమ్మా మేము ఇన్ని తప్పులు చేసామమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, రేపు మాత్రం తప్పులు చేయకుండా చూడు, రేపటి నుంచి అన్ని ఒప్పులే చేయాలి, ఇతరులకి మంచి మాటలే మాట్లాడాలని మీరు ఒక్కసారి అనుకుంటే అప్పుడు మనస్సు శుద్ధి అయిపోతుంది. సదసద్వంతు విచక్షణ, మనం ఏం చేసిన మంచి పనులు చేసినా కూడా విచక్షణగా ఉండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలి అనేది మనం ఎప్పుడు ఏమన్నా తప్పులు చేసామేమో, వాళ్ళు ఏదో మొహమాటానికి ఆహా ఊహో అన్నారేమో, మనం ఏమైనా తప్పులు చేసామేమో, ఆ తప్పులు సరిదిద్దుకోవాలి అనేది ఎప్పుడు మనం ఒక లెర్నర్ గా, ఒక స్టూడెంట్ గా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు తురీయ స్థితి కళలు మనకు అర్థమవుతాయి. విశ్వరూప జాగరణి నామం దగ్గర వివరంగా చెప్పుకున్నాం కళాత్మిక అనేది. అరుణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అమ్మవారి విద్యలకు సంబంధించి చాలా విశేషమైన అంశాలను చెప్పింది. 2 minutes ఉంది. అరుణోపనిషత్తు, బృహజోపనిషత్తు, త్రిపురోపనిషత్తు ఇవి చాలా ప్రధానము. ఇదిగాక దేవి ఉపనిషత్తు, దేవి అధర్వ శీర్షం కూడా ఉంది. శ్రీ విద్యకు సంబంధించిన అంశాలు మనకి ఎందులో కనిపిస్తున్నాయి. అరుణోపనిషత్తు ప్రకారంగా కళలు ఏమిటో చూపిస్తున్నారు. అర్చిష్మత్ కళలు, జ్యోతిష్మత్ కళలు, మహస్మత్ కళలు, సూర్య చంద్ర అగ్నులకి 12, 16, 10 అని చెప్పబడింది. ఒక సంవత్సర రూపంగా లెక్కేసుకుంటే ఈ 3 కళలే సంవత్సరంలో వ్యాపిస్తాయి. తేమ, చలువ, నీరు ఇవన్నీ చంద్రకళలు. అవి విజృంభించేది వర్షాకాలం, చలికాలం. అగ్ని కళలు, సూర్యకళలు వేసవిలో ఉంటాయి, విజృంభిస్తాయి. అత్యుష్మత్ అనబడే అగ్ని కళలు 108, జ్యోతిష్మత్ అనబడే చంద్రకళలు 136, మహస్వత్ అని చెప్పబడే సూర్యకళలు 116. ఇదంతా ఎన్ని 360 కళలు నిన్నే ఒక సంవత్సర కాలంగా చూపించారు. శంకర్లు ఏం చెప్పారంటే క్షితౌ షట్పంచాశ ద్విసమధిక పంచాశమదుదకే కుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రివ సన్మనసి చ చతుషష్టి రీతియే మయూభాస్తేషామప్యుపరి తవ పాదాంబుజ యుగం అని సౌందర్య లహరిలో చెప్పిన శ్లోకం ఇది. దాంట్లో 360 కళలు చెప్పబడి ఉన్నాయి. ఇవే 6 ఋతువుల్లో పరచబడుతూ సంవత్సర రూప కాలచక్రాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ 3 కళల్ని అరుణోపనిషత్తు చెప్తుంది. ఈ కళలన్నీ అమ్మవారి రూపాలని గ్రహించాలి. అదే విధంగా 64 కళలు ఉన్నాయి, చతుషష్టి కళలు ఉన్నాయి. ఆ కళల గురించి కూడా విశేషంగా ప్రస్తావించుకున్నాము. 64 కళలు అంటే విద్యా కళలు, వేదాలు మొదలుకొని అన్ని కళల రూపంలో ఉన్నాయి. సో మనం తిథి నిత్యాదేవతల్లో 15, 16 కళలు తెలుసుకున్నాము. అలా కాకుండా సూర్యుడు, చంద్రుడు, అగ్నికి సంబంధించి 360 కళలు ఉన్నాయి. అంటే ప్రతిరోజు అవన్నీ కలిపి సంవత్సరం అయింది. అది కూడా ఒక అత్యద్భుతమైన విద్యయే. కాబట్టి ప్రతిరోజు మనము ఆ తిథి నిత్యాదేవతలను తలుచుకుంటూ ఉంటే మనకి